महागणपतिं मनसा स्मरामि महागणपतिं మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఈ వారం 27వ తారీఖు నుంచి 2వ తారీఖు వరకు కూడా ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది చూద్దాం. జూలై మాసానికి సంబంధించి చివరి వారం. ఈ వారం మేజర్ ట్రాన్సిటల్ చేంజెస్ చూస్తే శుక్రుడు ఇక్కడ మిథున రాశిలోకి ఆయన స్వక్షేత్రం నుంచి మిత్రక్షేత్రంలోకి వస్తున్నారు. కుజుడు కూడా ఇక్కడ ఆయన మిత్రక్షేత్రం నుంచి శత్రుక్షేత్రం కన్యారాశిలోకి అడుగు పెడుతున్నారు. సో ఇక కుజ శనుల యొక్క సమసప్తమం కూడా జరుగుతుంది. శని బుధులు ఇద్దరు కూడా రెట్రాగ్రేడ్లో ఉన్నారు. సో అలాగే చంద్రుని యొక్క గమనం కూడా మనం ఈ వారం పరిశీలించినట్టయితే కనుక ముఖ్యంగా సింహం, కన్య, తుల, వృశ్చికం సో 4 రాశుల మీదుగా కూడా చంద్రుని యొక్క సంచారం ఉంది. సో ఈ విధంగా ఈ చంద్రుని యొక్క సంచారం ఆధారంగా మారిన ఈ మెయిన్ ట్రాన్సిటరీ ప్లానెట్స్ చేంజ్ ఆధారంగా ద్వాదశ రాశుల వారికి సంబంధించి ఈ వారం ఎలా ఉండబోతుంది ఏంటి అనేది మనం ఇప్పుడు చూద్దాం. మేషరాశి వారికి సంబంధించి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయంటనే చూద్దాం. ఇప్పుడు ఈ రాశికి అనుకూలిస్తున్న గ్రహాలు ఈ వారం తృతీయంలో శుక్రుడు, చతుర్థంలో బుధుడు, షష్టమంలో కుజుడు, లాభంలో రాహు. 4 గ్రహాల యొక్క అనుకూలత మేషరాశి వారికి మనకి ఇక్కడ మేజర్గా కనిపిస్తూ ఉంది ఇక్కడ. సో అలాగే ఇక్కడ మనం చూసినట్టయితే కనుక శుక్రుడి యొక్క సంచారం తృతీయంలోకి మారుతూ ఉంది. ఈ వారం నుంచి కూడా గురుడు కూడా అక్కడే ఉన్నారు. సో ఏదైనా సరే ఇక్కడ కమ్యూనికేషన్ హౌస్ అయిన ఈ యొక్క తృతీయ స్థానంలోకి గురు శుక్రుల యొక్క యుతి అనేది జరుగుతూ ఉంది. సో చాలా వరకు కూడా కమ్యూనికేషన్ రిలేటెడ్ వాటికి సంబంధించి చాలా వరకు అంటే ఆర్టిస్టిక్ టాలెంట్స్, కళాకారులు, సింగర్స్, రైటర్స్, సేల్స్ అండ్ పర్చేజెస్, ఇంటర్వ్యూస్ ఫేస్ చేసే వాళ్ళకి సో పర్వాలా 2 శుభగ్రహాలు తృతీయంలో ఉన్నాయి, కమ్యూనికేషన్ హౌస్లోనే ఉన్నాయి. సో కాబట్టి ఈ రంగాల్లో వాళ్ళకి కొంత వాళ్ళ టాలెంట్ని ఎక్కువ చూపించుకోవడానికి ఇక్కడ తప్పకుండా కొంత వెసులుబాటు అనేది కూడా కలిగే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. అలాగే అర్ధాష్టమంలో బుధుడి యొక్క సంచారం జరుగుతుంది. బుధుడు చతుర్థంలో యోగిస్తారు జనరల్గా. సో కాబట్టి ఫిక్స్డ్ అసెట్స్కి, స్థిరాస్తులకు సంబంధించిన విషయాల్లో, నెగోషియేషన్కి సంబంధించిన విషయాల్లో పునరాలోచన తీసుకుని తిరిగి ఆలోచించి డెసిషన్స్ తీసుకునే విషయాల్లో కొంతవరకు పాజిటివ్గానే ఉంటుంది. ఇక అసలు రాశ్యాధిపతి కుజుడే షష్టమ స్థానంలోకి వచ్చారు. రాశ్యాధిపతి కుజుడి యొక్క సంచారం 6th హౌస్లో జరుగుతూ ఉంది. సో కాబట్టి రుణరోగ శత్రుస్థానంగా పిలువబడే ఈ హౌస్లో రాశ్యాధిపతి ఎంటర్ అవటం వల్ల ఆఫ్టర్ 2.5 years తర్వాత ఆర్ 2 years తర్వాత సో మేజర్గా ఏదో ఉన్న ఒక ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోవడానికి మీరు ఇక్కడ ఈ టైం చాలా మంచిదిగా మనం చెప్పచ్చు. సో అలాగే ఆ ప్రాబ్లం రావడం కానీ దాన్ని మీరు ట్రబుల్ షూట్ చేసే పనులు ఉండటం కానీ జరిగే ఆస్కారాలు ఉన్నాయి. అలాగే లాభంలో కూడా రాహు యొక్క సంచారం ఏలినాడ్స్ నడుస్తున్నప్పటికీ మేషరాశి వారికి చక్కగా వెన్నుదన్నుగా ఉన్న ప్లానెట్ మాత్రం రాహు. ఇక్కడ రాహు యొక్క సంచారం ఎంత అనుకూలంగా ఉంటే మీకు అలాగే ఏలినాటి శనికి కూడా అంటే ఈ టైంలో జరిగే అన్నెసరీ ఎక్స్పెండిచర్స్ విషయంలో రాహు కొంచెం మిమ్మల్ని సేవ్ చేస్తూ ఉంటాడు జనరల్గా. చంద్రుని యొక్క సంచారం 5, 6, 7, 8 స్థానాల మీదుగా ఉంది. ముఖ్యంగా ఈ రాశికి మంగళ, బుధ, గురు, శుక్ర ఈ 2 రోజులు కూడా అనుకూలంగా, ఈ 4 రోజులు కూడా మంగళ, బుధ, గురు, శుక్ర ఈ 4 రోజులు కూడా మేషరాశి వారికి అనుకూలంగా ఉంది. వారం ప్రారంభం పంచమ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం ఉంటాం. కాబట్టి ఇక్కడ మీ వర్క్లో ఒక్కొక్కళ్ళు అంటే మీ క్రియేటివిటీ ఏదైతే ఉందో, మీరు జాబ్లో మీరు చూపించే క్రియేటివిటీ కావచ్చు, మీ ఇంటెలిజెన్స్ ఈ టైంలో జాబ్ అండ్ ప్రొఫెషన్ పరంగా అంటే వేలెత్తి చూపించే విధంగా ఉంటుంది. సో ఆ విషయంలో మీరు కొంచెం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాల్సి వచ్చే ఆస్కారాలు మీ వర్క్లో మీ క్రియేటివిటీ పట్ల అండ్ మీరు చేసే వర్క్ పట్ల ఇక్కడ పెంచుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే ముఖ్యంగా ఇక్కడ ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించి ముఖ్యంగా ప్రాపర్టీస్ రిలేటెడ్ ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించిన విషయాల్లో కొంత మానసికమైన ఇన్నర్ పీస్ కొంచెం ఇక్కడ ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. సో అర్ధాష్టమంలో కూడా రవి ఉండటం వల్ల ఇన్వెస్ట్మెంట్స్ రీచ్ కావచ్చు, సంతానపరంగా కావచ్చు, వీటి విషయాలు
కొంతవరకు మీ యొక్క మానసిక ప్రశాంతతని కొంచెం తగ్గిస్తూ ఉంటాయి. సో కాబట్టి డొమెస్టికల్గా వచ్చే రెస్పాన్సిబిలిటీస్ అనండి, లేకపోతే ఇష్యూస్ అనండి, వాటిని మీరు ట్రబుల్ షూట్ చేసుకోవడానికి ఎక్కువ ఈ టైంలో ట్రై చేస్తూ ఉంటారు. అలాగే మంగళ బుధవారాల్లో మనం చూసినట్టయితే కనుక ఈ రాశికి షష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. షష్టమంలో చంద్రుడు యోగిస్తాడు, ఆల్రెడీ అక్కడ కుజుడు ఉన్నాడు, కుజుడు కూడా షష్టమంలో యోగిస్తారు. మార్స్ ఇస్ ద ప్లానెట్ ఆఫ్ ఫైటర్. సో ఇందాక మనం చెప్పినట్టు లాంగ్ రన్గా అది హెల్త్ ఇష్యూ కావచ్చు, శత్రువులకి సంబంధించి ఎనిమీస్ మ్యాటర్ కావచ్చు, సో ఎనీ లోన్స్ పరమైనది కావచ్చు, ఏదైనా సరే ఒక 2 years తర్వాత వచ్చిన ఏదైనా చిన్న ప్రాబ్లంకి సంబంధించి దాన్ని ఇక్కడ ట్రబుల్ షూట్ చేసుకోవటం, దాన్ని ఫైట్ చేసి ఓవర్కమ్ అవటం, అది శత్రువుల ద్వారా వచ్చినా, మనుషుల ద్వారా వచ్చినా, దేని ద్వారా వచ్చినా. సో ఆ విషయంలో మీరు ఎక్కువగా ఇన్వాల్వ్ అయ్యాల్సి వచ్చే ఆస్కారాలు ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ శని కుజుల యొక్క సమసప్తమం కూడా జరుగుతూ ఉంది. సో ఇక గురు శుక్రవారాల్లో చూసినట్టయితే కనుక ఈ రాశి వాళ్ళకి సంబంధించి మేజర్గా షార్ట్ జర్నీస్ ఆర్ లాంగ్ జర్నీస్ ఉండే ఆస్కారాలు మనకి ఎక్కువగా ఈ రాశి వాళ్ళకి కనిపిస్తున్నాయి. బిజినెస్ రిలేటెడ్గా షార్ట్ జర్నీస్ కానీ, సో అలాగే మ్యాచెస్ సంబంధాలు చూడడానికి సంబంధించిన షార్ట్ జర్నీస్ కానీ, సో ఈ టైంలో ఎక్కువగా మనకు కనిపించే ఆస్కారాలు ఉన్నాయి. మీ సిబ్లింగ్స్తో, మీ తోబుట్టువులతో, నైబర్స్తో, కొలీగ్స్తో, వీళ్ళందరితో కూడా చాలా వరకు ఒక ప్లెజెంట్నెస్ని మీరు మెయింటైన్ చేయడానికి ట్రై చేస్తారు, ఎవరితో గొడవ లేకుండా ఈ టైంలో ఉండటానికి. ఇక వారాంతానికి చూస్తే కనుక చంద్రుని యొక్క అష్టమ స్థాన సంచారం జరుగుతుంది ఇక్కడ. సో కాబట్టి ఇందాక మనం చెప్పుకున్నట్టు ఏదైతే ఈ 6th హౌస్లో కుజుడి యొక్క సంచారం జరుగుతూ ఉందో, సో రానివ్వండి, అంటే ఏదైనా మనం ఇందాక చెప్పుకున్నట్టు హెల్త్ విషయాల్లో అయితే మజిల్ రిలేటెడ్గా కావచ్చు, ఆర్ సమ్ ఎనీ ఇష్యూస్ వాటికి సంబంధించి వారం ప్రారంభంలో ఏదైతే అయిందో దాని గురించి వారాంతంలో ఆ విషయం గురించి మళ్ళీ కొంచెం ఆలోచన ఉంటూ ఉంటుంది, కొంచెం టెన్స్డ్ మైండ్గా ఉంటూ ఉంటుంది. సో అలా మేషరాశి వారికి సంబంధించి ఒక పంచమంలో ఉన్న కేతువు, అలాగే అర్ధాష్టమంలో ఉన్న రవి, ఈ రెండు కూడా కొంచెం ఎఫెక్టివ్గా కనిపిస్తున్నాయి. పంచమంలో ఉన్న కేతువు సంతానానికి అండ్ మీ మెయిన్గా మీ వర్క్లో క్రియేటివిటీకి సంబంధించి, వర్క్ అవుట్పుట్కి సంబంధించిన విషయాల్లోనూ, అర్ధాష్టమ రవి మీ యొక్క మానసిక ప్రశాంతత, ఇన్నర్ పీస్ని తగ్గించడంలోనూ ఇక్కడ ఈ రెండు కూడా కొంత ఎక్కువ ఇంపాక్ట్ చూపిస్తున్నాయి. కాబట్టి జపాకుసుమ సంకాసం, రవి నవగ్రహశాంతి మంత్రం చదువుకోవటం ఈ రాశి వాళ్ళకి చాలా మంచిది. అలాగే కేతువుకి కూడా ఫలాస పుష్ప సంకాసం, కేతు నవగ్రహశాంతి మంత్రం కూడా ఎంత చదువుకుంటే ఈ రాశి వాళ్ళకి ఇంకా అంత మంచి రిజల్ట్స్ అనేవి ఉండే ఆస్కారాలు ఉంటాయి. వృషభ రాశి వారికి సంబంధించి చూద్దాం. వృషభ రాశి వారికి సంబంధించి చూస్తే కనుక వీరికి ద్వితీయంలో గురుడు, ద్వితీయంలో శుక్రుడు, తృతీయంలో రవి, దశమంలో రాహువు, లాభంలో శని, మొత్తంగా 5 గ్రహాల యొక్క అనుకూలత వృషభ రాశి వారికి యోగిస్తుంది. ముఖ్యంగా ఎప్పుడైతే వృషభ రాశి వారికి 5 గ్రహాల దాకా యోగిస్తూ ఉన్నాయో తప్పకుండా చక్కగా వీరికి మంచి అనుకూలమైన కాలంగా మనం చెప్పచ్చు. ఇక్కడ లాంగ్ రన్గా కూడా ద్వితీయంలో గురువు గారి యొక్క సంచారం అనుకూలిస్తుంది. ఆర్థిక పరమైన విషయాలు అనుకున్న టైంలోనే శుక్రుడు కూడా ఈ వారం నుంచి ఆయన ద్వితీయ స్థానంలోకి సంచారంలో ఉంటాం. 2 శుభగ్రహాలు కూడా మంచి లిక్విడ్ ఫ్లో ఆఫ్ మనీ కారకుడైన శుక్రుడు, ఆర్థికపరమైన విషయాల్లో వృద్ధిని కలిగించే గురుడు. సో ఆర్థికపరమైన విషయాల్లో, ధనపరమైన విషయాల్లో, కుటుంబపరమైన విషయాల్లో చాలా వరకు సమ్ పాజిటివ్ చేంజెస్ లాంటివే ఉండే ఆస్కారాలు ఉన్నాయి. కుదిరితే కనుక ఈ ట్రాన్సిట్ యోగిస్తే చక్కగా మంచి ఫైనాన్షియల్గా, ఆర్థికపరమైన విషయాల్లో చాలా వరకు మంచి పాజిటివ్ రిజల్ట్స్ కనిపించే ఆస్కారాలు ఉంటాయి. అలాగే తృతీయంలో కూడా ఇక్కడ రవి యొక్క సంచారం జరుగుతుంది. రవి యాక్చువల్గా పరాక్రమ స్థానంలో రవి యొక్క సంచారం, ఏదైతే మీరు మొన్నటి వరకు కష్టపడి చేసిన పని చాలా సులువుగా చేసేటట్టు ఇక్కడ రవి మీకు ఆయన యొక్క సంచారం ద్వారా చాలా వరకు మంచి పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తూ ఉంటారు. కానీ కొన్ని సరిగ్గా కమ్యూనికేషన్ లేని విషయాల వల్ల ఆ షార్ట్ జర్నీస్లో కానీ, కమ్యూనికేషన్ లేని సమ్ ఇన్ఫర్మేషన్స్ విషయాల్లో కానీ, సో ఇక్కడ కొంతవరకు డిస్టర్బెన్స్ అనేవి ఉండే ఆస్కారాలు ఉన్నాయి. సో ఇక రాహు యొక్క సంచారం కూడా దశమంలో జరుగుతుంది. చక్కగా రాహు కూడా దశమ స్థానాల్లో మంచిగా ప్రొఫెషనల్ రిలేటెడ్గా మిమ్మల్ని మంచి యూనిక్ లెవెల్లో మిమ్మల్ని ముందుకు తీసుకెళ్ళడానికి రాహు యొక్క ట్రాన్సిట్ బాగా ఉపయోగపడుతుంది ఇక్కడ. ఇక దానికి మించి రాహు దశమంలో ఉన్నారు, ఆ రాశ్యాధిపతి శని లాభంలో ఉన్నారు. సో తప్పకుండా
ప్రొఫెషన్ మీద మంచి కసితో మీరు వర్క్ చేసే ఆస్కారాలు ఉన్నాయి. చాలా వరకు కూడా ఇంకా ఈ ప్రొఫెషన్లో మనం ఇంకా రాణించాలనే ఒక మంచి మోటివ్తో మీరు ముందుకు వెళ్ళే ఆస్కారాలు వృషభ రాశి వారికి దశమంలో ఉన్న రాహు ఆ రాశాధిపతి లాభస్థానంలో ఉండటం వల్ల కూడా కనిపిస్తూ ఉంది. అలాగే 4, 5, 6, 7 స్థానాల మీద చంద్రుని యొక్క సంచారం ఉంది ఇక్కడ. కాబట్టి గురు, శుక్ర, శని ఈ యొక్క 3 రోజులు కూడా ఈ రాశి వారికి అనుకూలంగా ఉంది. వారం ప్రారంభం మనం చూసినట్టయితే కనుక చతుర్థ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం ఉంది. చతుర్థంలో ఇక్కడ చంద్రుని యొక్క సంచారం ఉన్నాం కాబట్టి ఇక్కడ గృహపరమైన విషయాల్లోనో మదర్ రిలేటెడ్గానో ప్రాపర్టీస్కి సంబంధించిన విషయాల్లోనో చిన్న వాటి సమ్ డిస్సాటిస్ఫాక్షన్ ఆర్ సమ్ డిటాచ్మెంట్స్ అనేవి ఏర్పడుతూ ఉంటాయి. సో వీటి విషయంలో కొంచెం జాగ్రత్తగా ఆలోచించి నెమ్మదిగా డిసిషన్స్ తీసుకుంటే మంచిది. అలాగే మంగళ బుధవారాలు చూస్తే పంచమ స్థానంలో కుజుడి యొక్క సంచారం ఈ రాశి వారికి జరుగుతుంది ముఖ్యంగా. సో ఇక్కడ వ్యాపార రీత్యా పెట్టుబడుల రీత్యా కావచ్చు, లేకపోతే లైఫ్ పార్ట్నర్ అండ్ ఎవరి కిడ్స్కి సంబంధించి సంతానపరమైన విషయాల్లో కావచ్చు, చిన్న ఆర్గ్యుమెంట్స్ ప్రతి ఇంట్లో ఉండేవే అలాంటివి చిన్నవి జరిగే ఆస్కారాలు ఉన్నాయి. ఇక్కడ కుజశనుల యొక్క సంసప్తం కూడా జరుగుతూ ఉంది కాబట్టి ఇక్కడ మెయిన్గా ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ పెడదాం అనుకున్న టైంకి డబ్బులు అందకపోవటమో, వేయాలనుకున్నవాడు వేయకపోవటమో, సంతానపరంగా మనం పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్కిను అక్కడ వేరే విధంగా అక్కడ ఉండటమో, సో ఇలాంటి సమ్ డిస్టర్బెన్సెస్ అనేవి ఎక్కువగా మనకి మీరు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తారో ప్రాఫిట్ రూపంలో మీరు ఎక్స్పెక్ట్ చేసినవి ఏవైనా సరే అలాంటి వాటి విషయాలను చిన్నపాటి ఫ్రస్ట్రేషన్ అనేది ఇక్కడ మనకి ఈ శని కుజుల యొక్క సంసప్తం వల్ల మెయిన్గా కనిపిస్తూ ఉంది మంగళ బుధవారాల్లో. సో గురు శుక్రవారాల్లో మనం చూస్తే కనుక షష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. సో ఏదైతే షష్టమంలో చంద్రుడు జనరల్గా యోగిస్తారో అలాగే ఆ రాశ్యాధిపతి శుక్రుడు కూడా ద్వితీయంలో ఉన్నారు. సో మొత్తానికి గురు శుక్రవారాల్లో కొంతవరకు ఆర్థికపరమైన విషయాల్లోనూ అండ్ ఏమన్నా ఈ ట్రాన్సిట్లో చిన్న ఈ వారంలో 10 రోజుల్లో వచ్చిన హెల్త్ ఇష్యూస్, హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే అవి కూడా చిన్నగా ఓవర్కమ్ అయ్యే ఆస్కారాలు వాటి నుంచి కూడా కనిపిస్తూ ఉంది ఈ టైంలో. అలాగే చక్కగా లోన్స్ రీత్యా ఆర్థికంగా వృద్ధి పొందడం కావచ్చు, అలాగే రావాల్సిన అప్పు రావడం ద్వారా తీర్చడం ద్వారా మనకి డబ్బులు ముట్టడం కావచ్చు, ఇలా ఫైనాన్షియల్ విషయాల్లో కొంతవరకు పాజిటివ్ రిజల్ట్స్ కనిపిస్తూ ఉన్నాయి. ఇక వారాంతానికి మనం చూసినట్టయితే కనుక ఈ రాశి వాళ్ళకి సప్తమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. సో ఇక్కడ మెయిన్గా సప్తమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం వ్యాపారంలో పెట్టే ఇన్వెస్ట్మెంట్స్ విషయాల్లో లాభ నష్టాలను ఆలోచించి మరీ మీరు పెట్టాల్సి వచ్చే ఆస్కారం ఉంది. అనవసరంగా ఇన్వెస్ట్మెంట్స్ రీత్యా ఇక్కడ ఒక్కొక్కసారి చిన్నపాటి డిస్ప్యూట్స్ లాంటివి కూడా ఉండే ఆస్కారాలు ఉంటాయి వృషభ రాశి వాళ్ళకి సంబంధించి. కాబట్టి ఈ ఒక విషయంలో మాత్రం కొంచెం చూసుకోవాల్సిన అవసరం ఉంది. సో అలాగే ప్రొఫెషన్ రిలేటెడ్గా కూడా మీరు చూపించే అవుట్పుట్ ఏదైతే ఉందో, సో ఇక్కడ ఈ టార్గెట్ పెట్టుకున్నాం కానీ ఈ టార్గెట్ ఏదో రీచ్ అవ్వలేదు అన్న విషయాల మీద చిన్న ఆర్గ్యుమెంట్స్ అలాంటివి అవి కనిపిస్తూ ఉంటాయి. సో వృషభ రాశి వారికి మెయిన్గా ఏంటంటే పంచమంలో ఉన్న ఈ కుజుడు ముఖ్యంగా సమసప్తమంలో ఉంటాం. సో దీనివల్లే సంతానపరంగా కానీ లవ్ లైఫ్ పరంగా కానీ ఇన్వెస్ట్మెంట్స్ పరమైన విషయాల్లో కానీ ఇక్కడ కొంతవరకు ఎఫెక్ట్ అనేది కనిపిస్తుంది. కాబట్టి వీటన్నిటి విషయాల్లో సామరస్యంగా ఉండటం అనేది ఫస్ట్ చాలా మెయిన్ అనమాట. కాబట్టి అర్ధాష్టమంలో కేతువు కూడా కొంచెం అక్కడ మనకి సమ్ సాటిస్ఫాక్షన్, మన కంఫర్ట్స్లో సమ్ డిస్సాటిస్ఫాక్షన్ని కలిగి చేస్తున్నారు. కాబట్టి కుజకేతులు ఇద్దరికి అధిపతి అయిన ఆ యొక్క సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించడం, ప్రతి మంగళవారానికి చక్కగా అభిషేకం చేసుకోవడం సుబ్రహ్మణ్య స్వామికి, నిత్యం ఆయన గుడికి వెళ్ళడం మంచిదే. కుజుడికి కేతువుకి తప్పకుండా ధరణి గర్భ సంభూతం ఫలాస పుష్ప శంకాసం ఆ 2 నవగ్రహ శాంతి మంత్రాలు కూడా చదువుకోవటం చాలా మంచిది. మిథున రాశి వారికి సంబంధిద్దాం. మిథున రాశి వారికి చూస్తే కనుక రాశిలో శుక్రుడు, ద్వితీయంలో బుధుడు, తృతీయంలో కేతువు, ఇక్కడ 3 గ్రహాల యొక్క అనుకూలత మిథున రాశి వారికి అయితే కనిపిస్తూ ఉంది. సో ఏదైతే రాశిలో శుక్రుడి యొక్క సంచారం, ఆయన స్వక్షేత్రాన్ని కూడా వదిలి కొంచెం మిత్రక్షేత్రంలోకి వచ్చి ఉన్నారు. రాశిలో అందిన శుక్రుడు లాంటి గ్రహం చాలా మంచి ప్లెజెంట్ ప్లానెట్, పైగా ఈ రాశికి మంచి ఫ్రెండ్లీ ప్లానెట్. కాబట్టి సంతానపరంగా అండ్ మీ యొక్క ఎక్స్పెక్టేషన్స్ పరంగా మీరు ముందుకు వెళ్ళడానికి సంబంధించి ఏవైతే ఆలోచిస్తారో ఆలోచనలు ముందుకు తీసుకెళ్ళడానికి చాలా వరకు కూడా ట్రై చేస్తారు.
ముందు కామ్గా ప్లెజెంట్గా మీ అపీరెన్స్ అంతా మార్చి చక్కగా కొంచెం మంచి అపీరెన్స్ మంచి లుక్తో మీరు తయారవ్వాలని అనుకుంటారు. ఎందుకంటే ఎక్స్పాన్షన్ ప్లానెట్ గురుడితో కలిసి శుక్రుడు కలిసి ఉన్నారు ఇక్కడ. సో రాశిలో గురు శుక్రుల యొక్క కలయిక రెండు శుభగ్రహాలే. కాబట్టి ఇక్కడ మీ ఆలోచన తీరు రెండు విధాలుగా ఉంటుంది ఇక్కడ. ఎందుకంటే ఆయన దేవతల గురువు, ఈయనేమో రాక్షసుల గురువు. సో ఈ రాశికి నెక్స్ట్ మనం చూస్తే బుధుడు ద్వితీయ స్థాన సంచారం. ద్వితీయంలో బుధుడు వక్రంలో ఉన్నారు. ఏదైనా సరే ద్వితీయంలో బుధుడు యోగిస్తారు. బట్ ఏంటంటే స్పీచ్ రిలేటెడ్గా ఎక్కువ మీరు వర్క్ చేయాల్సి వస్తుంది. ఎక్కువసార్లు ఎన్నిసార్లు చెప్పాలి ఒకటే మాటని, ఇలాగా ఎక్కువగా యువర్ వాయిస్ని ఎక్కువగా మీరు యూస్ చేయాల్సి వచ్చే ఆస్కారాలు ఉంటాయి. రవి కూడా సేమ్ పొజిషన్లో అక్కడే ధనస్థానంలో ఉన్నారు. ఒక పక్క మనీ డ్రై అవుతూ ఉంటుంది, కుటుంబ పరిస్థితుల నుంచి కొన్ని ఖర్చులు వస్తూ ఉంటాయి. ఇంకో పక్కన మళ్ళీ ఈ డబ్బుల్ని మళ్ళీ అలాగ మనం రికవర్ చేయాలని బుధుడు ఆలోచిస్తూ ఉంటాడు. ఈ విధంగా బుధుడి రిట్రగ్రేషన్ ద్వితీయ స్థానంలో ఉపయోగపడుతూ ఉంది. అలాగే తృతీయంలో కేతువు, మంచి పరాక్రమ స్థానంలో కేతువు యొక్క సంచారం జరుగుతుంది. ఎటువంటి విషయంలో అయినా, ఎటువంటి సందర్భంలో అయినా మీరు మీ యొక్క ఆత్మస్థైర్యాన్ని, విల్ పవర్ని కోల్పోరు. చాలా చాలా పరాక్రమ స్థానంలో కేతు యొక్క సంచారం ఉండటం వల్ల అతి సాహసం పనికిరాదు. ఎక్కడి వరకు సాహసం చేయాలో అక్కడ దాకా చేయొచ్చు, మరి అతి సాహసం పనికిరాదు. సో అలాగే ఈ మిథున రాశి వాళ్ళకి సంబంధించి 3, 4, 5, 6 స్థానాలుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. సో ఇక్కడ ఆది, సోమ, శని 3 రోజులు కూడా చంద్రుని యొక్క సంచారం ఈ రాశి వారికి చక్కగా యోగిస్తుంది. వారం ప్రారంభమే తృతీయ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం ఉంది ఇక్కడ. సో తృతీయంలో చంద్రుడు యోగిస్తారు, తృతీయంలో కేతువు కూడా ఉన్నారు, ఆయన యోగిస్తారు. విల్ పవర్కి, ఆత్మస్థైర్యానికి ఎటువంటి డోకా అయితే లేదు మెయిన్. కానీ ఇక్కడ మెయిన్ ఏంటంటే ఆర్థిక పరమైన విషయాల్లో, ఫైనాన్షియల్ పరంగా, ఫ్యామిలీ పరంగా, కుటుంబ పరంగా మాత్రం చిన్నపాటి సమస్యలు రవి వల్ల వస్తూ ఉంటాయి. ఆరోగ్యపరంగా కావచ్చు, ఏవైనా సరే కొంతవరకు. అలాగే మంగళ బుధవారాలు చూస్తే అర్ధాష్టమంలో కుజుడి యొక్క సంచారం జరుగుతూ ఉంది ఇక్కడ. మెయిన్ ఏంటంటే అర్ధాష్టమంలో కుజుడు ఉండటమే కాదు, శనితో సమసప్తమే ఏర్పడింది. సో ఇక్కడ చాలా వరకు కూడా జాబ్ రిలేటెడ్గా మాటలు పడకుండా ఉండడానికి ట్రై చేయాలి. అది డొమెస్టికల్గా ఇంట్లో వాళ్ళ వల్లే అవుతుంది. ఇంట్లో వాళ్ళ ఈ డొమెస్టికల్ రెస్పాన్సిబిలిటీస్, ఈ ఫ్యామిలీకి సంబంధించిన విషయాల్లో వచ్చిన ఈ ఇష్యూస్ని మనం ఆ రెస్పాన్సిబిలిటీస్ను, ఇష్యూస్ను వాటిని మనం రెక్టిఫై చేసుకుంటూ ఉంటే ఒక పక్కన జాబ్లో మనం ఏదో చేయలేదు, ఏదో సరిగ్గా చేయలేదు, ఇలాంటివన్నీ ఒకటే వస్తాయి. ఇటు ఫ్యామిలీ పరంగా, అటు వృత్తిపరంగా రెండు ఒకేసారి వస్తాయి. సో దీనివల్ల మాత్రం డెఫినెట్గా మంగళ బుధవారాల్లో హోమ్ ఎన్విరాన్మెంట్ని, డొమెస్టికల్ ఎన్విరాన్మెంట్ని కొంచెం కూల్గా ఉంచుకోవాలి. వాహనాలకి సంబంధించి మీ యొక్క వెహికల్స్ ఏవైతే ఉంటాయో వాటి మెయింటెనెన్స్ అంటే వాటి కండిషన్ ఎలా ఉంది ఏంటి అనేది చూసుకోవాలి. అది చాలా మెయిన్ పాయింట్. సో ఇక్కడ ఈ కుజుడి యొక్క సంచారం కూడా అర్ధాష్టమంలోకి రావటం వల్ల కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్యానికి సంబంధించో దేనికి సంబంధించో అంటే ఒక రకమైన ఫ్రస్ట్రేషన్, కుజుడు చతుర్థంలో శత్రుక్షేత్రంలో ఉండటం వల్ల ఎన్ని పనులను చూసుకోవాలి నేను అంటే డొమెస్టికల్గా కొంత ఇరిటేషన్ వస్తూ ఉంటుంది. బీ యువర్ ఎన్విరాన్మెంట్ కూల్, డొమెస్టికల్ గృహ పరిస్థితులు, గృహంలో అందరు ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా కొంచెం కూల్గా మైండ్ని ఉండేటట్టు చూసుకుంటూ ఉండడం మంచిది. సో ఇక్కడ అంటే మన ఇంట్లో ఎన్ని గొడవలు పడ్డా పర్లేదు, కానీ అది జాబ్లో రిఫ్లెక్ట్ అయినప్పుడు అక్కడ జాబ్ ప్రొఫెషన్ పరంగా కొన్ని ర్యాష్ డెసిషన్స్ తీసేసుకుంటూ ఉంటాం. ఇది మనం ఇక్కడ జరిగింది అక్కడ మనం దాని మీద ఇంపాక్ట్ చూపించకూడదు. ఎక్కడదక్కడే ఇంట్లోదే, జాబులోదే ఉండాలి. సో అలాగే గురు శుక్రవారాల్లో చూస్తే కనుక పంచమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం చూస్తే కొంతవరకు ఈ ఇరిటేషన్, ఫ్రస్ట్రేషన్ కొంత గురు శుక్రవారాల్లో సంవాట్ బెటర్, పర్లేదు. ఎందుకంటే పంచమాది ఆ శుక్రుడు ఆ రాశ్యాధిపతి రాశిలో ఉన్నారు చక్కగా. సో కాబట్టి కొంతవరకు మళ్ళీ ప్లెజెంట్నెస్, కొంత రిలాక్స్డ్గా ఉండటానికి గురు శుక్రవారాలు పర్లా. అలాగే వారాంతానికి వచ్చేసరికి ఇక్కడ మెయిన్గా ఏంటంటే మళ్ళీ షష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం అనేది జరుగుతూ ఉంది. సో షష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం అనేది జరుగుతూ ఉంది ఇక్కడ. కాబట్టి డొమెస్టికల్గా ఉండే ఫస్ట్లో ఏవైతే వచ్చాయో వీక్ స్టార్టింగ్లో అలాంటి చిన్నపాటి ఫ్రస్ట్రేషన్స్ మళ్ళీ ఎండింగ్లో కూడా ఉంటాయి. సో కాబట్టి వాటిని మొత్తం ఈ వీక్ అంతా కూడా డొమెస్టికల్ ఎన్విరాన్మెంట్ని కొంచెం సరి చేసుకుంటూ కొంచెం కామ్గా ఉంచుకుంటూ ఉండడం చాలా మంచిది ఈ యొక్క మిథున రాశి వాళ్ళకి సంబంధించి.
ముఖ్యంగా ఏంటంటే అర్ధాష్టమ కుజదోషం, అర్ధాష్టమ కుజదోషం తప్పించి ఇంక మిగతాది ఏమీ లేదు. అర్ధాష్టమ కుజదోషం వల్ల ఎక్కువగా వీళ్ళకి ఎఫెక్ట్ అనేది పడతా ఉంది. కాబట్టి ధరణీ గర్భ సంభూతం కుజనవగ్ర శాంతి మంత్రం ఎక్కువ చదువుకోవడం చాలా మంచిది. ఇక్కడ అలాగే మీ సంతానానికి సంబంధించి, అలాగే మీ లైఫ్ పార్ట్నర్కి సంబంధించి వీళ్ళతో మీరు చక్కగా స్పెండ్ చేయగలుగుతారు. బిజినెస్ రీత్యా పెట్టుబడి పెట్టడానికి, ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి చాలా వరకు ఆలోచనలు చేస్తూ ఉంటారు. సో డెఫినెట్గా ఈ టైంలో మీకు నచ్చిన వివాహాన్ని అంటే నచ్చిన సంబంధాన్ని మీరు ఇష్టపడ్డ వాళ్ళని చేసుకోవడానికి సంబంధించిన విషయాల్లో ఇక్కడ చాలా వరకు కూడా అవకాశాలు కనిపిస్తున్నాయి. కానీ అది ఎంతవరకు ఇప్పుడు మనం ఈ డొమెస్టికల్ ఎన్విరాన్మెంట్ విషయంలో అది ఎంతవరకు ఇంట్లో ఎంతవరకు ఒప్పుకుంటారేంటి అనేది ఒకవేళ నచ్చిన సంబంధం విషయంలో ఒక రకమైన క్వశ్చన్ మార్క్గా ఉంటుంది. సో అలాగే ఈ మిథున రాశి వారికి మెయిన్ మనం చూస్తే ఓన్లీ అర్ధాష్టమ కుజుడికి మాత్రం ప్రస్తుతం చేసుకుంటే మీకు కొంతవరకు బెటర్గా ఉంటుంది. కర్కాటక రాశి వారికి చూద్దాం. కర్కాటక రాశి వారికి తృతీయంలో కుజుడు, వ్యయంలో శుక్రుడు, 2 గ్రహాల యొక్క అనుకూలత కర్కాటక రాశి వారికి ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఏదైతే పరాక్రమ స్థానమైన తృతీయ స్థానంలోకి కుజుడు లాంటి గ్రహం రావటం, ఇక్కడ అష్టమ రాహు నడవనివ్వండి, వ్యయంలో గురుడు అవనివ్వండి, ఇంకా మిగతా గ్రహాలు పెద్ద అనుకూలించకపోనివ్వండి. ఫస్ట్ కుజుడి యొక్క తృతీయ స్థాన సంచారం ఏదైతే ఉందో, మార్స్ ఇస్ ద ఫైటర్ ప్లానెట్, థర్డ్ హౌస్ ఇస్ ద పరాక్రమ స్థానం. సో అంటే మనం ఎలాంటి సమస్య వచ్చినా ఎంతవరకు స్ట్రాంగ్గా ఉంటాం అనేది పరాక్రమ స్థానంలో ఉండే గ్రహాలను బట్టి ఉంటుంది. అలాంటి కుజుడు ఇక్కడ తృతీయంలో ఉండటం వల్ల సో ఇక్కడ మీకు డెఫినెట్గా ఈ నెల నుంచి కూడా కుజుడి యొక్క సంచారం ఎటువంటి సిచ్యువేషన్లో అయినా మంచి ధైర్యాన్ని ఇస్తూ ఉంది, మంచి పరాక్రమాన్ని ఇస్తూ ఉంది. సో దీనివల్ల ఏంటంటే యు ఆర్ నాట్ పెన్ డౌన్, మీరు తగ్గరం. సో పోరాడదాం అన్నట్టే ఉంటుంది మీ స్ఫూర్తి. అలాగే వ్యయంలో శుక్రుడి యొక్క సంచారం ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. ఆల్రెడీ ఈ కర్కాటక రాశి వాళ్ళకి సంబంధించి మిగతా గ్రహాలు వ్యయంలో పెద్ద అంత అనుకూలమైన ఫలితాన్ని ఇవ్వవు, కానీ శుక్రుడు కొంచెం ప్లెజెంట్ స్లీప్ని, అలాగే మనస్పూర్వకమైన కొన్ని ఖర్చులు మీరు పెట్టుకునేటట్టు ఇలాంటి కొన్ని విషయాలు కొంచెం పాజిటివ్ రిజల్ట్స్ అయితే శుక్రుడు ఇస్తాడు. ఇక్కడ 2, 3, 4, 5 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. మెయిన్ మంగళ బుధ 2 రోజులు కూడా అనుకూలంగా ఉంది. వారం ప్రారంభమే మనం చూస్తే కనుక ఇక్కడ చంద్రుడి యొక్క ద్వితీయ స్థాన సంచారం నుంచి మొదలైంది. సో ఇక్కడ చూస్తే కనుక కుటుంబ పరిస్థితుల రీత్యా ఇలా నెత్తి మీద పెద్ద ప్రెషర్ ఉన్నట్టు ఉంటుంది. ఫ్యామిలీలో ఎవడో ఒకటి తిన్నగా ఉండడు, ఏదో ఒకటి తీసుకొస్తారు అన్నట్టుగా ఈ కర్కాటక రాశికి సంబంధించి మెయిన్గా ఫ్యామిలీ పరమైన ఒత్తిడి, ఫ్యామిలీ పరమైన విషయాల్లో వీళ్ళకి ఒక రకమైన షార్ట్ టెంపర్ అలాంటిది కలుగుతూ ఉంటుంది. దానికి తోడు ఆలోచనలు ఎడతగిన ఆలోచనలు తిరుగుతూ ఉంటాయి ఒక పక్కన. సో ఇక్కడ వారం ప్రారంభం మనీ పరంగా తీసుకునే డెసిషన్స్ ఏదైతే ఉంటాయో, ధనపరమైన ఆర్థికపరమైన విషయాల్లో తీసుకునే డెసిషన్స్ చాలా జాగ్రత్తగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే మంగళ బుధవారాల్లో మనం చూస్తే తృతీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, చంద్రుడు కూడా తృతీయంలో యోగిస్తాడు పరాక్రమ స్థానంలో, కుజుడు కూడా పరాక్రమ స్థానంలో యోగిస్తాడు. చంద్రకుజుల యొక్క కలయిక మంగళ బుధవారాల్లో చక్కగా మీ వర్క్ విల్ డన్, మీరు ఏదైతే వర్క్ జాబ్లో ఆ చేయాల్సిన వర్క్ని కంపల్సరీగా చక్కగా మంచిగా మీరు దాన్ని కంప్లీట్ చేయడం, మంచి విల్ పవర్తో చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా ముందుకెళ్ళి ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఈ గురు శుక్రవారాల్లో చూస్తే కనుక చతుర్థ స్థానంలో చంద్రుని యొక్క సంచారం జరుగుతుంది. సో ఎప్పుడైతే చతుర్థంలో చంద్రుడి యొక్క సంచారం ఇక్కడ జరుగుతుందో, మనం చెప్పుకున్నట్టు కొన్ని సందర్భాల్లో ఏంటంటే ఈ రాశి వాళ్ళకి సంబంధించి పేరెంట్స్ రిలేటెడ్ రీత్యా కొన్ని ఖర్చులు కావచ్చు, ఎడ్యుకేషన్ రిలేటెడ్ రీత్యా కొన్ని ఖర్చులు కావచ్చు, లేదా మీ డొమెస్టికల్ కంఫర్ట్స్ రీత్యా కొన్ని ఖర్చులు కావచ్చు. అలాగా కొన్ని ఎక్స్పెన్సెస్ మాత్రం ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి. ఇక వారాంతానికి మనం చూస్తే కనుక పంచమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం జరుగుతూ ఉంది అక్కడ. సో ఈ రాశి వాళ్ళకి మనం చెప్పుకున్నట్టు కర్కాటక రాశికి మంచి వెన్నుదన్ను లాంటి ప్లానెట్ కుజుడు, ఈజ్ వెరీ పవర్ఫుల్ ప్లానెట్. అండ్ కుజుడు కర్కాటకానికి ఒక బ్యాక్ బోన్ నిజం చెప్పాలంటే. అలాంటి గ్రహం తృతీయ స్థానంలో ఉండటం వల్ల ఏదైతే మీరు ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారో ఇన్వెస్ట్మెంట్స్ రీచ్యానా,
మీ వర్క్ అవుట్పుట్ రీత్యానా, సంతానపరమైన విషయాల్లో, మీ పిల్లలకి సంబంధించా ఏదైనా వాటి విషయాల్లో మీరు పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్కి తగ్గ రీచబిలిటీని పొందడానికి ఎంత ఎఫర్ట్ పెట్టాలో దానికి ఆ ఎఫర్ట్కి మీరు చేసే ఆ కృషికి ఎంత విల్ పవర్ కావాలో అంత విల్ పవర్ చక్కగా మీ దగ్గర ఉంటుంది. దాన్ని అలా కంప్లీట్ చేయడానికి మీరు ముందుకు వెళ్తుంటారు కర్కాటక రాశి వాళ్ళు. మన ఇక్కడ మెయిన్గా గమనించదగింది ఏంటంటే ఈ కుజ శనుల యొక్క సమసప్తం. ఇక్కడ ఏమో భాగ్యస్థానంలో శని ఉన్నారు, తృతీయ స్థానంలో ఏమో కుజుడు ఉన్నారు. ఇక్కడ సమ్ టైమ్స్ మీ సిబ్లింగ్స్కి అండ్ మీ ఫాదర్ కావచ్చు, అలాగే షార్ట్ జర్నీస్కి లాంగ్ జర్నీస్కి కావచ్చు, సమ్ కమ్యూనికేషనల్ విషయాలకు సంబంధించిన విషయాల్లో కావచ్చు, వీటి విషయాల్లో మాత్రం చిన్నపాటి డిస్టర్బెన్సెస్ వాటి వల్ల ఎక్కువగా డిస్టర్బ్ అయ్యే ఆస్కారాలు మనకు ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క విషయంలో మాత్రం కొంచెం కేర్ తీసుకోవాల్సిన అవసరం మనకి కనిపిస్తూ ఉంది. సో కర్కాటక రాశి వారికి మెయిన్గా మనం చూస్తే కనుక గురుడి యొక్క వ్యయ స్థాన సంచారం, ఈ ప్రస్తుతానికైతే గురుడి యొక్క వ్యయ స్థాన సంచారం కొంచెం ఎఫెక్టివ్గా ఉంది. కాబట్టి ఈ రాశి వాళ్ళకి కేజింపావు శనగలు ఒక ఎల్లో క్లాత్ గురువారం దానం ఇవ్వటం చాలా మంచిది. రాశిలోనే రవి యొక్క సంచారం జరుగుతుంది కాబట్టి ఫ్యామిలీ పరమైన ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది, ఆర్థిక పరమైన ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. జపా కుసుమ సంకాసం రవి నవగ్రహ శాంతి మంత్రం ఒకటి చదువుకోవటం రాశి వాళ్ళకి ఇంకా మంచి బెస్ట్ రిజల్ట్స్ని ఇస్తుంది. అలాగే వివాహ సంబంధాల రీత్యా కర్కాటక రాశి వాళ్ళకి మనం చూసినట్టయితే కనుక చాలా వరకు అంటే శుభకార్యాల గురించి వీళ్ళు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు, కానీ సమ్ ఆర్థిక పరమైన ముఖ్యంగా ఫైనాన్షియల్ ఇష్యూస్ రీత్యా, ఆర్థిక పరమైన విషయాల రీత్యా వీళ్ళు కొంచెం తగ్గాల్సి వస్తూ ఉంటుంది ప్రెసెంట్ ఉన్న పరిస్థితుల్లో. సో అలాగే ఈ రాశికి సంబంధించి మేజర్గా కర్కాటక రాశి వాళ్ళకి మొత్తంగా ఈ గురు శుక్రుల యొక్క సంచారం కూడా వ్యయ స్థానంలో జరుగుతూ ఉంది. కాబట్టి సో కొంతవరకు ఎక్స్పాన్షన్గా ఖర్చులు జరుగుతూ ఉంటే కనుక మే నుంచి మే, జూన్, జూలై కంటిన్యూగా జరుగుతూ ఉంటే కొంచెం ఖర్చుల విషయంలో ఏది తగ్గించుకుంటే మంచిది ఏంటనేది చూసుకుంటూ ముందుకెళ్ళడం అనేది మంచిది ఈ రాశి వాళ్ళకి. సింహరాశి వారికి చూద్దాం. సింహరాశి వారికి ఇక్కడ లాభంలో గురుడు, లాభంలో శుక్రుడు, రెండు గ్రహాల యొక్క అనుకూలత సింహరాశి వారికి మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. సో మేజర్గా ఏంటంటే గురుడు లాంటి శుభగ్రహం చక్కగా లాభస్థానంలో ఉండడం చాలా మంచిది. అష్టమ శని నడుస్తున్న వేళల్లో కూడా ఏలినాటి శని నడిచినా ఏది నడిచినా కూడా గురుడు లాంటి ఒక్క ప్లానెట్ లాభస్థానంలో ఉంటే చాలు చాలా వరకు ఎన్నో అవరోధాలని, ఆటంకాలని, సమస్యలని, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ని మనం అధిగమించవచ్చు. సో అలాంటిది ఈ రాశి వాళ్ళకి ప్రజెంట్ అక్కడ శుక్రుడు కూడా చక్కగా లాభస్థానంలోకి వచ్చారు. ప్రొఫెషనల్గా కూడా కొంచెం మీకు ఇప్పుడు కొంచెం హైప్ ఉండే ఆస్కారాలు ఉంటాయి, ప్రొఫెషనల్గా కూడా కొంచెం గ్రోత్ ఉండే ఆస్కారాలు ఉంటాయి. సిబ్లింగ్స్ రీత్యా కావచ్చు, షార్ట్ జర్నీస్ రీత్యా కావచ్చు, ఇంటర్వ్యూస్ రీత్యా కావచ్చు, కొంతవరకు మంచి ప్లస్ పాయింట్స్ అనేవి ఈ యొక్క గురు శుక్రుల యొక్క కాంబినేషన్ లాభస్థానంలో ఉండటం వల్ల మనకి మేజర్గా కనిపిస్తూ ఉంది. సంతానపరమైన విషయాల్లోనూ, ఇన్వెస్ట్మెంట్స్ పరమైన విషయాల్లోనూ కొద్దో గొప్ప మీరు పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వగలుగుతారు. సో శాలరీ హైక్స్ అవుతాయి, శాలరీ ఇంక్రిమెంట్లు వస్తాయి, కానీ చాలా వరకు మీకు వస్తున్న పర్సనల్ ప్రాబ్లమ్స్ రీచ్ అంత వచ్చినా సరిపోవు అన్నట్టు ఉంటుంది పరిస్థితి. ఇక్కడ రాశి నుంచి అంటే 1, 2, 3, 4 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది ఈ రాశి వాళ్ళకి. ఆది, సోమ, గురు, శుక్ర 4 రోజులు కూడా ఈ రాశి వారికి అనుకూలంగా ఉంది. వారం ప్రారంభమే రాశి నుంచే చంద్రుని యొక్క సంచారం. సో ఇక్కడ రాశిలో ఆల్రెడీ కేతు ఉన్నారు ఈ సింహరాశి వాళ్ళకి సంబంధించి మెయిన్గా. సో అలాగే ఆరోగ్య పరిస్థితులకి సంబంధించిన విషయాల్లో వీరు కొంచెం కేర్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే గత వారమే రవి ఆల్రెడీ మనకి వ్యయ స్థానంలోకి అడుగుపెట్టారు, రాశ్యాధిపతి వ్యయ స్థానంలో అడుగుపెట్టారు. సో కాబట్టి ఓవర్ లాంగ్ డిస్టెన్స్ జర్నీస్ కావచ్చు, లేకపోతే మనము చాలా వరకు మన ఎనర్జీని లాస్ అయిన ఫీలింగ్ ఉండటం కావచ్చు. సో ఇలా ఏదైనా సరే నైట్ టైం ఎక్కువ వర్క్ చేయడం కావచ్చు, నైట్ టైం స్లీప్లెస్గా ఉండాల్సిన పరిస్థితులు ఏర్పడటం కావచ్చు, ఇలాంటివి ఎక్కువ కనిపిస్తున్నాయి. సో దానికి తోడు ఈ రాశికి సంబంధించి మంగళ బుధవారాల్లో ద్వితీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, ద్వితీయంలో కుజుడు ఉన్నాడు ఓ పక్కన, మొన్న రీసెంట్గా వచ్చారు, ఈ వారం నుంచి వస్తున్నారు ఆయన. మళ్ళీ బుధుడు కూడా వక్రించి వ్యయ స్థానంలో ఉన్నారు.
రావాల్సిన డబ్బులు స్ట్రక్ అయిపోవటం వల్ల అనవసరంగా మీ డబ్బులు మీరు ఎక్కువగా దానికి కట్టాల్సి వచ్చే పరిస్థితులు కావచ్చు. ఫైనాన్షియల్ విషయాల్లో కొంచెం ఎక్స్పెండిచర్స్ ఎక్కువగా ఉండే ఆస్కారాలు కానీ, అన్నెసెసరీ ఎక్స్పెండిచర్ ఉండే ఆస్కారాలు కానీ ఎక్కువ కనిపిస్తున్నాయి. అండ్ ఎప్పుడైతే కుటుంబానికి సంబంధించిన హౌస్లో, సెకండ్ హౌస్లో కుజుడు సమసప్తమంలో శనితో కలిసి ఉన్నాడు. ఒక పక్క అష్టమ శని నడుస్తుంది, ఇంకో పక్క కుజుడు ద్వితీయంలో ఉన్నాడు ఇక్కడ. సో కాబట్టి ముఖ్యంగా వాహనాలకు సంబంధించి కావచ్చు, కుటుంబానికి సంబంధించిన విషయాల్లో కావచ్చు, పేరెంట్స్ రిలేటెడ్గా కావచ్చు, ఫ్యామిలీ అట్మాస్ఫియర్లో ఫైనాన్షియల్గా డెఫినెట్గా ఈ టైంలో ముఖ్యంగా హైయర్ ఎడ్యుకేషన్ గురించి కానీ, ఎనీ ఎడ్యుకేషన్ గురించి కానీ, ఫైనాన్షియల్ పరంగా తీసుకునే డెసిషన్స్ విషయంలో కానీ కొంచెం ఎక్స్పెండిచర్ ఎక్కువ కనిపిస్తుంది. సో రావాల్సిన డబ్బులు స్ట్రక్ అయ్యే ఆస్కారాలు, వాటి త్రూనే ఎక్కువ ఖర్చులు పెరగటం, ఇలాంటివి కమిట్మెంట్ ఇచ్చినోడు ఇవ్వకపోవటం, సో ఇలాంటివి ఎక్కువ కనిపిస్తున్నాయి. వీటి విషయాల్లో కొంచెం కేర్గా ఉండటం మంచిది సింహరాశి వాళ్ళు. ఇక గురు శుక్రవారాల్లో మనం చూస్తే తృతీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. ఎప్పుడైతే తృతీయంలో చంద్రుడు ఉన్నాడో, ఇక్కడ మనం చెప్పుకున్నట్టు ఇందాక ఆ రాశ్యాధిపతి శుక్రుడు కూడా లాభంలో ఉన్నాడు. సో ఇక్కడ కొద్దో గొప్ప కొంతవరకు గురు శుక్రవారాలకి కొంచెం ఓకే వాన వచ్చి వెలిసినట్టుగా ఉంటుంది. ఈ గురు శుక్రవారాలకి కొంచెం కామడం అవటం, పరాక్రమ స్థానంలో కూడా చంద్రుని యొక్క సంచారం ఉండడం, అలాగే తృతీయాధిపతి ఆ రాశ్యాధిపతి శుక్రుడు కూడా మీకు లాభస్థాన సంచారంలో ఉండడం వల్ల చాలా వరకు షార్ట్ జర్నీస్లో కావచ్చు, కమ్యూనికేషన్ విషయాల్లో కావచ్చు, సేల్స్ అండ్ పర్చేస్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళు కావచ్చు, ఆర్టిస్టిక్ టాలెంట్, సింగర్స్, కళాకారులు, రైటర్స్, ఈ ఫీల్డ్లో ఉన్నవాళ్ళు తప్పకుండా వాళ్ళకి ఎంతో కొంత ప్రాఫిటబుల్గా ఉండే ఆస్కారాలు ఉన్నాయి. ఇక వారాంతానికి మనం చూస్తే కనుక చతుర్థ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, చతుర్థంలో చంద్రుని యొక్క సంచారం నడుస్తూ ఉంది. మళ్ళీ ఏదైతే వారం ప్రారంభం మనకి ఏర్పడిందో ఇక్కడ డొమెస్టికల్గా కుటుంబపరమైన విషయాల్లోనూ, ఆర్థికపరమైన విషయాల్లో చిన్నపాటి డిస్టర్బెన్స్, దానికి సంబంధించిన విషయాల్లో మళ్ళీ కొంత ఎమోషన్ ఫీల్ అయ్యే ఆస్కారాలు శనివారం వారాంతానికి ఉండే ఆస్కారాలు ఉన్నాయి. సో కాబట్టి శని కుజుల యొక్క ఈ సమసప్తమం మీద మనం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాల్సి వచ్చే ఆస్కారాలు ఉన్నాయి. కాబట్టి ఇటు ఇంటేకింగ్ ఆఫ్ ఫుడ్, తీసుకునే ఫుడ్ విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. ఆయిల్ ఫ్రైడ్ ఫుడ్ తీసుకుంటే ఆరోగ్యపరంగా ఎఫెక్ట్ ఇచ్చే ఆస్కారాలు ఉంటాయి. వాడే మాటల విషయంలో కూడా కొంచెం జాగ్రత్తగా మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఇది ప్రాపర్టీస్ సంబంధించి సేల్స్ అండ్ పర్చేస్ విషయాల్లో కూడా కొంచెం కేర్గా తీసుకుంటుండడం చాలా మంచిది ఈ వారం. సో ఈ సింహరాశి వారికి ముఖ్యంగా రవి బుధులు ఇద్దరు 1000 స్థానంలో ఉన్నారు. సో రవి బుధులు ఇద్దరికి కూడా మంచి విష్ణుమూర్తే మంచి అధిదేవత కాబట్టి విష్ణు ఆరాధన, విష్ణు సహస్రనామ పారాయణం చేసుకోవడం చాలా మంచిది. ఈ ద్వితీయంలో కుజుడు, వాక్స్థానంలోనే మీకు కుజుడు ఉన్నాడు కాబట్టి ధరణి గర్భ సంభూతం విద్యుత్ కాంతి సమప్రభం కుమారం శక్తిహస్తం తం మంగళం ప్రణమామ్యహం. సో కుజుడికి సంబంధించి ఈ యొక్క ధరణి గర్భ సంభూతం కుజ నవగ్రశాంతి మంత్రం చదువుకోవడం కూడా చాలా మంచిది. అండ్ మ్యారిటల్ మ్యాచెస్ విషయాల్లోనూ, మ్యారేజ్ విషయాల్లోనూ, భార్యాభర్తలు అండ్ పార్ట్నర్షిప్ వ్యవహారాల్లో చాలా జాగ్రత్తగా కీలకంగా డెసిషన్స్ తీసుకుంటూ ఉండటం సింహరాశి వాళ్ళకి ఇంకా మెయిన్గా చెప్తున్న సూచన. కన్యారాశి వారికి సంబంధించుద్దాం. కన్యారాశి వారికి షష్టమంలో రాహు, లాభంలో రవి, లాభంలో బుధుడు, 3 గ్రహాల యొక్క అనుకూలత కన్యారాశి వారికి మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఏదైతే ఈ రాశి వాళ్ళకి షష్టమంలో రాహు యొక్క సంచారం, కన్యారాశికి నిజంగా రాహు యోగించేది అది తక్కువ స్థానాలు, అలాంటిది ఒక స్థానం ఆయన దిగ్బలంలో ఉన్నారు. తప్పకుండా మంచి మెటీరియలిస్టిక్ గెయిన్స్, సునాయాసమైన ధనాగమనాన్ని ఆయన కలిగించగలడు. అది ఎలా అంటే ఏదైనా కోర్టు డిస్ప్యూట్ చక్కగా మీకు ఫేవర్గా వచ్చి దాని త్రూ మీకు ఒకేసారి బెనిఫిట్ కలగటం కానీ, ఏదైనా కాన్ఫ్లిక్ట్ వివాదపరమైన విషయాలు సాల్వ్ అవడం ద్వారా మీకు బెనిఫిట్ అవటం కానీ, సో ఎప్పటి నుంచో ఉన్న కాంపిటీటర్ని మీరు డిఫీట్ చేయడం ద్వారా మీరు చక్కగా మంచి హై లెవెల్కి మీ యొక్క కంపెనీ వెళ్ళటం కానీ, ఇలాంటి వాటి విషయాల్లో రాహు చాలా బాగా యూస్ చేస్తాడు. సో డిఫీటింగ్ యువర్ ప్రాబ్లమ్స్ అనమాట, మీ యొక్క సమస్యల్ని అణగదొక్కుంటూ ముందుకు వెళ్ళే విషయాల్లో ఆరోగ్యపరంగా కావచ్చు, శత్రువుల పరంగా కావచ్చు, ఏ విషయంగా అయినా సరే. అలాగే రవి బుధులు ఇద్దరు కూడా లాభస్థాన సంచారంలో ఉన్నారు. ఇక్కడ మెయిన్గా చూసినట్టయితే కనుక మెయిన్ ఈ రాశి వాళ్ళకి రవి బుధులు ఇద్దరు కూడా ముందు రాశ్యాధిపతి వెళ్ళి లాభస్థానంలో ఉన్నాడు.
ఇక రిట్రాగ్రేషన్లో ఉన్నాడు. సో మీరు సో మీ పని మొన్నటిదాకా ఎవరితో అవ్వలేదు, లేదా ఇంకోళ్ళతో అయితే బాగుంటుంది, వీళ్ళతో అవ్వకపోతే ఇంకోళ్ళతో ట్రై చేద్దాం, ఇలా కొత్త పరిచయాలు పెంచుకోవడమో, కొత్త సర్కిల్ని కలవడానికి, కొత్త ఫ్రెండ్స్ను మళ్ళీ గతంలో ఎవరన్నా ఉన్నవాళ్ళని మళ్ళీ మీ ఫ్రెండ్స్ని తిరిగి ఇప్పుడు కలవటము, అలాంటివి ఏవో కొన్ని ఇక్కడ కనిపిస్తున్నాయి. అలాగే ఈ కన్యరాశి వాళ్ళకి మెయిన్గా రవి బుధులు లాంటి గ్రహాలు ఫస్ట్ రాశ్యాధిపతి లాభస్థానాలు ఉండటం వల్ల చాలా వరకు ఓకే, ఏం చేసినా కొంచెం మనం డెవలప్ అయ్యే విధంగా, కొంచెం ఉపయోగపడే విధంగా, కొంచెం మనకి ప్లస్ అయ్యే విధంగా చేద్దాం అన్నట్టు మీ అడుగులన్నీ కూడా లాభదాయకంగా ఉండేటట్టు చూసుకునే ఆలోచనలు చేస్తుంటారు కన్యారాశి వాళ్ళు. అలాగే 12, 1, 2, 3 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. మనం చూసినట్టయితే కనుక ఈ రాశి వాళ్ళకి మెయిన్గా సో మంగళ, బుధ, శని ఈ 3 రోజులు కూడా ఈ రాశి వారికి అనుకూలంగా ఉంది. వారం ప్రారంభమే 1000 స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం. ఆల్రెడీ అక్కడ కేతువు ఉన్నారు ఈ రాశి వాళ్ళకి సంబంధించి. బట్ వారం ప్రారంభం మాత్రం చిన్న టెన్స్డ్ మైండ్, ఏంటో ఆలోచనలు, నిద్ర పట్టదు, ఒక్కొక్కసారి కొన్ని కళ్ళు కూడా ఏవో కళ్ళు ఇలాంటివి వస్తుంటాయి. సో అలాగే ఇక్కడ ఏదన్నా ఒక మీ దగ్గర చేసేవాళ్ళు వాళ్ళ ఎవరిదో ఒకళ్ళ స్థానం ఖాళీ అవటం వల్ల మిమ్మల్ని ఆ స్థానంలో రిక్రూట్ చేసే అవకాశాలు. సో ఎప్పుడన్నా మీరు ఎక్కువ జాబ్ గురించి ట్రై చేస్తుంటే అక్కడ ఏదో ఎవరిదో ఖాళీ అవటం వల్ల మీకు అక్కడ మళ్ళీ పోస్టింగ్, ఆ ప్లేస్లో పోస్టింగ్ అయ్యే ఆస్కారాలు ఇలాంటివి మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. సో అలాగే సమ్ ఎక్స్పెండిచర్ కానీ, సమ్ లాంగ్ జర్నీ కూడా కానీ వారం ప్రారంభం మనకు కనిపిస్తుంది కన్యారాశి వాళ్ళకి. అలాగే మంగళ, బుధవారాలు చూస్తే రాశిలోనే చంద్రుని యొక్క సంచారం. ఆల్రెడీ ఇక్కడ కుజుడు ఉన్నారు రాశిలో, అది శత్రుక్షేత్రంలో ఉన్నారు ఆయన. సో ఈ యొక్క ఓ పక్క ఈ కుజుడి యొక్క రాశి సంచారం అక్కడ హెల్త్ పరంగానో, లేకపోతే కొంచెం మీ సిబ్లింగ్స్ తోబుట్టువుల పరంగానో, ఇంకేదో రకమైన చిన్నపాటి షార్ట్ టెంపర్ని క్రియేట్ చేస్తుంటాడు కుజుడు. దానికి తోడు శని ఆద్యం పోసినట్టు డైరెక్ట్ సమసప్తంలో ఉన్నాడు. శని యొక్క ఆస్పెక్ట్ కూడా అక్కడ కుజుడి మీద ఉంది. కుజ శనుల యొక్క సమసప్తమకాలు రాశిలోను సప్తమంలోనూ ఉన్నాయి. కాబట్టి మీకు మీ లైఫ్ పార్ట్నర్కి మధ్య, ముఖ్యంగా జీవిత భాగస్వామికి మధ్య ఈ టైంలో ఎక్కువ డిస్టర్బెన్సెస్ రాకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది. అది బిజినెస్ పార్ట్నర్తో అయినా కావచ్చు, అయితే మీకు కాలేజీ స్టూడెంట్స్ కూడా వాళ్ళ ఫ్రెండ్స్కి కావచ్చు. ఇలా మీకు మీ ఎదుటి వాళ్ళకి మధ్య సమ్ డిస్టర్బెన్సెస్ అనేవి క్రియేట్ అయ్యే ఆస్కారాలు ఎక్కువ ఉంటాయి. సో అలాంటిది శని కూడా రెట్రాగ్రేషన్లో ఉన్నాడు. రెట్రాగ్రేషన్లో ఉండటం వల్ల అనవసరంగా ఎంత ఆలోచించాల్సిన దాన్ని అంత ఆలోచించి మనం కొంచెం లాంగ్ రన్గా మనం కొంచెం దూరం ఉందాంలే, ఇప్పుడు వెళ్తా మాట్లాడకపోతే ఏం పోయింది అన్నట్టు కొంచెం మనం డిస్టెన్స్ మెయింటైన్ చేస్తాం. సో దీనివల్ల వ్యాపారంలో అయితే కస్టమర్లతో లేదా బిజినెస్ పార్ట్నర్తో, జనరల్గా ఇంట్లో అయితే లైఫ్ పార్ట్నర్తో, క్లోజ్ రిలేషన్స్తో ఇలాంటివే వస్తాయి. కాబట్టి ఈ కుజశనుల యొక్క సమసప్తమాన్ని దృష్టిలో పెట్టుకొని ఇలాంటి ప్రాబ్లమ్స్ మాత్రం కన్యారాశి వాళ్ళు రాకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే గురు శుక్రవారాలు చూస్తే ద్వితీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. ఆల్రెడీ ఆ రాశికి అధిపతి అయిన శుక్రుడు కూడా దశమ స్థానంలో ఉన్నారు. ఉద్యోగం చేయడానికే 3-4 పనులు ఇస్తారు. ఆల్రెడీ ఉద్యోగంలో కూడా ఈ టైంలో పెద్దగా పెద్ద ఎగిరెగిరి దంచుదాం అన్నట్టు ఏమి ఉండదు. నార్మల్గా ప్లెజెంట్గా ఎప్పట్లాగే బ్యాలెన్స్డ్గా అలా వర్క్ చేసుకుని వెళ్ళిపోదాం అన్నట్టుగా పరిస్థితి ఉంటుంది తప్పించి ఎవరితో పోటీ వద్దు, ప్లెజెంట్గా ఉంటే చాలు అన్నట్టుగా ముందుకెళ్తుంటారు. అలాగే ఇక వారాంతానికి మనం చూస్తే కనుక తృతీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. ఈ రాశికి తృతీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం ఉన్న ఇక వారాంతానికి కూడా ఇక్కడ కొన్ని షార్ట్ జర్నీస్ కావచ్చు, మీ నైబర్స్ కావచ్చు, మీ కొలీగ్స్కి సంబంధించిన విషయాలు కావచ్చు, కొన్ని సిచ్యువేషన్స్ థర్డ్ పర్సన్ వల్ల అనవసరమైన షార్ట్ టెంపర్ మీకు మెదిటోళ్ళకి, ఆడి వల్ల గొడవ అయింది, మూడోవాడి వల్ల మీకు మెదిటోడికి గొడవ అవుతూ ఉంటుంది. అది ఫ్యామిలీలో అయినా, బిజినెస్ పార్ట్నర్షిప్లో అయినా, ఎవరిలో అయినా సరే. ఈ విషయాల్లో కొంచెం జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం కన్యారాశి వాళ్ళకి కనిపిస్తూ ఉంది. ఇక్కడ మెయిన్గంటే 1000 స్థానంలో కేతువు, రాశిలో కుజుడు. వారం ప్రారంభమే కొంచెం డౌట్గా మొదలవుతుంది ఈ లెక్కన. కాబట్టి వేయంలో కేతు ఉన్నారు. ఒక కేజింప ఉలవలు, అలాగే రంగురంగుల వస్త్రం మంగళవారం పూట దానం ఇవ్వడానికి ట్రై చేయండి. మంగళవారం పూట చక్కగా సుబ్రహ్మణ్య స్వామి ఆలయాన్ని దర్శించుకోవడానికి ట్రై చేయండి. సుబ్రహ్మణ్య స్వామి గుడికి రోజు వెళ్ళడానికి ట్రై చేయండి. ధరణీ గర్భ సంభూతం ఫలాస్ పుష్ప సంకాసం
ఈ 2 నవగ్రహ శాంతి మంత్రాలు చదువుకోవటం ఈ టైంలో చాలా మంచిది. ఇక తులారాశి వారికి సంబంధించి చూద్దాం. తులారాశి వారికి సంబంధించి చూస్తే షష్టమంలో శని, భాగ్యంలో గురుడు, భాగ్యంలో శుక్రుడు, దశమంలో రవి, దశమంలో బుధుడు, లాభంలో కేతువు, 6 గ్రహాల యొక్క అనుకూలత తులారాశి వారికి ఉంది. సో మనం అనుకున్నట్టు గత వారం కూడా చక్కగా వీళ్ళకి మంచి గ్రహాల యొక్క దిగ్బలం చాలా బాగానే ఉందని చెప్పాలి. సో అలాగే ఈ శని యొక్క 6th హౌస్ ట్రాన్సిట్ కొంచెం ఆరోగ్య సమస్యలను తీసుకొచ్చిన, శత్రు వృద్ధిని క్రియేట్ చేసినా అంతా మీ మంచిగా అనుకోండి. ఎందుకంటే అవన్నీ కూడా ఇప్పుడు సాల్వ్ చేసుకోకపోతే అనవసరంగా చికాకు తెప్పించే ఫ్యూచర్లో అన్నట్టు ఉంటాయి. సో కాబట్టి ఏ ప్రాబ్లం వచ్చినా మీ మంచికే, ఎందుకంటే దాన్ని సాల్వ్ చేసుకుని ముందుకెళ్తేనే మీ అభివృద్ధి ఉంటుంది. సాల్వ్ చేస్తారు, ముందుకెళ్తారు, డెవలప్ అవుతారు, దానిలో నో డౌట్. అలాగే భాగ్యంలో గురుడు, అసలు మొన్నటి వరకు భాగ్యంలోనే గురుడు ఉన్నారు యాక్చువల్గా, ఇప్పుడు అక్కడ శుక్రుడు కూడా ఉన్నారు, రాశ్యాధిపతి ఉన్నారు అక్కడ. మళ్ళీ హైయర్ ఎడ్యుకేషన్ గురించి, ఫారెన్ ట్రావెల్ గురించి, లైఫ్ గ్రోత్ గురించి, ప్రమోషన్స్ గురించి, ట్రాన్స్ఫర్స్ గురించి ఎవరైతే ట్రై చేస్తుంటారో తప్పకుండా ఈ టైంలో శుక్ర గురుల యొక్క సంచారం మీ ఇంట శుభకార్యం జరిగే విషయాల్లో చాలా వరకు ప్లస్ పాయింట్స్ మనకు కనిపిస్తూ ఉన్నాయి. సో కాబట్టి ఇక్కడ మనం చూసినట్టయితే కనుక మీ ఇంట శుభకార్యం జరిగే విషయాల్లోనూ మంచి అనుకూలమైన ఫలితాలు మనకి ఈ గురు శుక్రుల వల్ల కనిపించడం. స్పిరిచువల్ జర్నీస్, డెఫినెట్లీ స్పిరిచువల్ జర్నీస్ కొన్ని ఉండే ఆస్కారాలు ఉంటాయి. స్పిరిచువాలిటీ మీకు డెవలప్ అయ్యే ఆస్కారాలు ఉంటాయి. మీ ఎథిక్స్ని, మీ సంప్రదాయాన్ని, ఆచారాలని బాగా మీరు ఫాలో అయ్యే ఆస్కారాలు ఉంటాయి. హైయర్ ఎడ్యుకేషన్ చదివే వాళ్ళు కూడా చాలా చాలా కాన్ఫిడెంట్గా సాధించాల్సిన లక్ష్యం మీద మీరు ఫోకస్ పెట్టి చదివే ఆస్కారాలు ఉన్నాయి. అండ్ 9th హౌస్ ఇస్ ద హౌస్ ఆఫ్ పబ్లికేషన్. ఏదైతే మీరు రీసెర్చ్ వర్క్ చేస్తుంటారో దాన్ని జనాబాహుళ్యంలోకి తీసుకెళ్ళడానికి ఈ టైం మీకు మంచి ప్లాట్ఫామ్ దొరుకుతుంది. తప్పకుండా దాని త్రూ మీరు డెవలప్ అయ్యే ఆస్కారాలు కూడా ఉన్నాయి. అలాగే దశమంలో రవి, దశమంలో బుధుడు అద్భుతం. ముఖ్యంగా అసలు ఫస్ట్ రవి యొక్క సంచారం దశమ స్థానంలో ఉంటాం, బుధుడి యొక్క సంచారం కూడా దశమ స్థానంలో ఉంటాం. డెఫినెట్గా ఈ టైంలో వర్క్ రిలేటెడ్గా, ప్రొఫెషన్ రిలేటెడ్గా మంచి మూడ్లో ఉంటారు మీరు కూడా. ఎందుకంటే ఆ జాబ్ని మీరు కూడా ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే ఈ ఎవ్వరు కూడా ఇన్వాల్వ్ అవ్వకుండా మీ పనిలో సో మీకు మీరే చూసుకెళ్ళే అలాంటి ఒక వే ఏర్పడుతుంది ఇప్పుడు. అంటే ప్రొఫెషన్ రిలేటెడ్ కూడా ఇక్కడ డెఫినెట్గా ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యి జాబులు లేని వాళ్ళు, జాబులు కావాలనుకున్న వాళ్ళకి శుక్రుడు భాగ్యస్థానంలో ఉన్న రాశ్యాధిపతి, దశమంలో చక్కగా రవి బుధుల యొక్క కంజంక్షన్ ఉంది. ఈ టైంలో మీరు కనుక జాబ్కి ట్రయల్స్కి చేసి మంచి ఎఫర్ట్ పెట్టి ముందుకు వెళ్తే 100% ప్రొఫెషనల్ రీత్యా మీరు గ్రో అయ్యే ఆస్కారాలు ఉన్నాయి ఇక్కడ. ఇక లాభస్థానంలో కూడా కేతువు యొక్క సంచారం, ఈ రాశి వాళ్ళకి సంబంధించిన లాభంలో కేతువు కూడా ఇక్కడ చాలా మంచి ఫలితాన్ని మీకు ఇస్తూ ఉంటారు. సో కేతు ఇచ్చే ఫలితం కూడా చాలా లాంగ్ రన్గానే ఉంటుంది. సో ఇక్కడ 11, 12, 1, 2 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. వారం ప్రారంభమే లాభస్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం. చంద్రుడు యోగిస్తారు, కేతు యోగిస్తారు, ఆ రాశ్యాధిపతి రవి కూడా యోగిస్తాడు. కాబట్టి ఒక వర్క్ని, ఒక రికగ్నేషన్, ఒక గుర్తింపు దిశగా, ఒక పేరు వచ్చే దిశగా నేను చెయ్యాలి అనుకునే ఒక మంచి ఫోకస్తో ముందుకెళ్ళే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. మంగళ బుధవారాల్లో చూస్తే 1000 స్థానంలో చంద్రుని యొక్క సంచారం. ఇక్కడ కొంచెం ఆగాలి, ఎందుకంటే ఈ మంగళ బుధవారాల్లో కుజుడి యొక్క సంచారం ఏదైతే ఉందో ఇక్కడ మీకు మెయిన్గా అది మీ కాంట్రాక్ట్స్ అండ్ ప్రొఫెషనల్ వర్క్స్కి సంబంధించిన విషయాల్లో కొంత డిస్టర్బెన్స్ని క్రియేట్ చేసే ఆస్కారాలు మనకి మంగళ బుధవారాలు ఎక్కువగా కనిపిస్తూ ఉంది. సో కాబట్టి ఈ మంగళ బుధవారాల్లో మెయిన్ ఏంటంటే వ్యాపార రీత్యా ఎక్స్పెండిచర్ కావచ్చు, కుటుంబ పరంగా ఎక్స్పెండిచర్ కావచ్చు, ఇలాంటి విషయాల్లో కొంచెం ఎక్కువ ఫోకస్డ్గా మనకు కనిపిస్తూ ఉంది. సో కాబట్టి ఇక్కడ కుజుడి యొక్క 1000 స్థాన సంచారం ఏదైతే ఉందో ఈ టైంలో కొంచెం వ్యాపార పరంగా తీసుకునే డెసిషన్స్ విషయంలోనూ, ఫ్యామిలీ పరంగా తీసుకునే డెసిషన్స్ విషయంలోనూ కుజ శనుల యొక్క సంసప్తమం జరుగుతుంది. కాబట్టి ఆరోగ్యపరంగాన, అనవసరమైన కన్ఫ్లిక్ట్, వివాద పరంగాన అనేది చూసుకోవడం అనేది చాలా మంచిది ఇక్కడ. అలాగే గురు శుక్రవారాలు చూస్తే రాశిలోనే చంద్రుని యొక్క సంచారం ఇంకా మళ్ళీ
కొంత వాన వచ్చి వెలిసినట్టుగా గురువారం నుంచి మళ్ళీ పర్లేదు, రాశిలో చంద్రుడు ప్లెజెంటే, శుక్రుడు కూడా భాగ్యస్థానంలో ఉన్నాడు, మళ్ళీ తిరిగి మీ పని మీరు చేసుకుంటారు. సో అలాగే వారాంతానికి చూస్తే ద్వితీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, ద్వితీయంలో చంద్రుని యొక్క సంచారం ఉంది. మళ్ళీ ఆ రాశ్యాధిపతి కుజుడు వేలులో ఉన్నాడు. కాబట్టి ఇక్కడ కుటుంబ పరంగానో ధనపరంగానో కొంత ఖర్చు కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా ఇక్కడ ప్రాపర్టీస్ రిలేటెడ్గా, లోన్స్ రిలేటెడ్గా తీసుకునే ఏదన్నా లోన్స్ విషయాల్లో అయినా కొంచెం కేర్గా డెసిషన్స్ తీసుకోవడం అనేది చాలా మంచిదిగా కనిపిస్తుంది తులారాశి వాళ్ళకి. సో మెయిన్గా ఈ రాశికి 1000 స్థానంలో ఉన్న కుజుడి వల్ల మాత్రమే, ఈ కుజశనుల యొక్క సంసప్తం వల్ల మాత్రమే ఇబ్బందిగా ఉంది. కాబట్టి కేజింపావు కందులు, ఒక రెడ్ క్లాత్ దానం చేయడం ఈ రాశి వాళ్ళకి చాలా మంచిది. సో చక్కగా అలాగా ఆ కందులు దానం చేయటం, అలాగే మంగళవారం కూడా సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేసుకోవటం, డైలీ సుబ్రహ్మణ్య స్వామిని చక్కగా దర్శించుకోవటం ఇంకా మంచిది. ధరణీ గర్భ సంభూతం కుజనవగ్ర శాంతి మాత్రం నిత్యం చదువుకున్న ఈ రాశి వాళ్ళకి ఇంకా చాలా మంచి ఫలితాలే ఉంటాయి. సో అలాగే వివాహాది శుభకార్యాలకి సంబంధించి చూసే విషయంలో కూడా ఫారెన్ లాంగ్ డిస్టెన్స్లో మ్యాచెస్ వెతికే వాళ్ళకి ఇది కొంతవరకు ఓకే, పర్వాలేదు. సో అలాంటి విషయాల్లో అనుకూలంగానే ఉంది. సో ఇంకా ఎడ్యుకేషన్ పరంగా కూడా ఈ రాశి వాళ్ళకి సంబంధించి మనం చూస్తే కనుక పిల్లలు ఎడ్యుకేషన్ పరంగా కొంత ప్రైవేట్ ఎడ్యుకేషన్ కావచ్చు, హైయర్ ఎడ్యుకేషన్ కావచ్చు. సో గురు శుక్రుల యొక్క యుతి భాగ్యస్థాన సంచారం ఉండటం వల్ల కొంతవరకు ఎడ్యుకేషన్ రిలేటెడ్ విషయాల్లో పాజిటివ్ రిజల్ట్స్ కనిపిస్తున్నాయి. ఇక వృశ్చిక రాశి వాళ్ళకి సంబంధించి చూద్దాం. వృశ్చిక రాశి వారికి అష్టమంలో శుక్రుడు, దశమంలో కేతువు, లాభంలో కుజుడు, 3 గ్రహాల యొక్క అనుకూలత ఉంది. మెయిన్గా అష్టమ స్థానంలో శుక్రుడి యొక్క సంచారం ఈ వారం నుంచి మిత్రక్షేత్రంలో మొదలైంది రాశి వాళ్ళకి. అష్టమంలో మిగతా గ్రహాలు ఏమో కానీ శుక్రుడు బాగా యోగిస్తాడు. బట్ గురుడు కూడా ఇక్కడ యోగిస్తారు, కానీ అక్కడ పాజిటివ్ నెగిటివ్ రెండూ ఉంటాయి. ఇన్హెరిటెన్స్ వారసత్వాస్తులు కావచ్చు, అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్కి సంబంధించిన విషయాల్లోనూ, ఇన్కమ్ ట్యాక్స్ క్లెయిమ్స్ లేకపోతే ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ వీటికి సంబంధించిన విషయాల్లో, జాయింట్ అకౌంట్స్కి సంబంధించిన విషయాల్లో కొంత పాజిటివ్ రిజల్ట్స్ తీసుకొస్తున్నారు వీళ్ళు. సో అలాగే ఇక్కడ చాలా వరకు ఇన్వెస్ట్మెంట్స్, ఫైనాన్స్ ఎక్కడ పెడుతున్నాం అనే విషయాల్లో మాత్రం కొంత షార్ట్ టైం లిమిటెడ్గా ఆలోచించుకుని పెట్టే విషయాల్లో కొంచెం రిస్క్, మనీ పరంగా రిస్క్ ఫేస్ చేసే విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండటం, మోసపోకుండా ఉండటం మంచిది. అలాగే ఈ రాశి వాళ్ళకి సంబంధించి దశమ స్థానంలో కూడా కేతు యొక్క సంచారం. సో వర్క్లో చాలా వరకు మీరు బాగా వర్క్ చేశారు, ఇంతకాలం చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఉంది. ఇప్పుడు ఏంటంటే నెమ్మదిగా మీతో పని లేదు, వెళ్తే ఏం పనిలే అన్నట్టుగా కొంత బిహేవియర్ అనేది మీ ప్రొఫెషనల్ అక్కడ ఆఫీస్లో ఉండే ఆస్కారాలు ఉంటాయి. బట్ అది మీద పెద్ద ఇంపాక్ట్ అని చూపిస్తుంది. బట్ మీకే కొంత డిసాటిస్ఫాక్షన్ క్రియేట్ చేస్తుంటుంది వర్క్లో. సో ఏంటంటే వర్క్ మీద డిసాటిస్ఫాక్షన్ అంటే కొంచెం కాన్సన్ట్రేషన్ తగ్గటం వల్ల ఈ కెరీర్కి డిటాచ్ అవుదామా అనే ఒక రకమైన థాట్స్ కూడా వచ్చే ఆస్కారాలు వీళ్ళకి కనిపిస్తున్నాయి. ఇక మొన్నటి వరకు చాలా కుజుడి కుజస్తంభన జరిగి అనుకూలించకుండా భాగ్యస్థానంలో దశమంలో ఉంటా, ఇప్పుడు మొత్తానికి లాభస్థానంలోకి వచ్చారు కుజుడు. కానీ ఏదైనా రాశ్యాధిపతి లాభస్థానంలోకి రావడం, నిజంగా కుజుడు లాభస్థానంలో మంచి ధైర్యాన్ని ఇస్తాడు, మంచి ఆరోగ్యాన్ని ఇస్తాడు. కాబట్టి ఇది వరకు అంటే మిగతా గ్రహాలు ఎలా ఉన్నా, వాటి పొజిషన్ ఎలా ఉన్నా, కుజుడు ఇప్పుడున్న ఈ వారం నుంచి ఆయన లాభస్థాన సంచారం మాత్రం మీకు దృఢమైన ఒక సింగిల్ ఎజెండా, సింగిల్ ఎయిమ్ని క్రియేట్ చేస్తుంది మైండ్లో. సో ఓకే, ఏం జరిగినా ఇలాగే ముందుకు వెళ్దాం అనుకునే ఆ రకమైన ఒక మంచి స్థిరమైన సంకల్పం ఏదైతే ఉందో, సో దానివల్ల మీరు ఎక్కడ కన్ఫ్యూజ్ అవ్వకుండా ముందుకెళ్ళే ఆస్కారాలు ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. సో ఈ వృశ్చిక రాశి వారికి 10, 11, 12, 1 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. ఆల్రెడీ దశమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, దశమంలో ఆల్రెడీ కేతు ఉన్నారు. ఇందాక మనం చెప్పుకున్నట్టుగానే వృత్తిపరమైన విషయాల్లో కొంత వీళ్ళతో ఇప్పుడు మనకి పని ఏంటి అన్నట్టుగానే బిహేవ్ చేస్తుంటారు పైన వాళ్ళు. మనకు కూడా కొంచెం డిస్సాటిస్ఫాక్షన్ ఉన్నా ఎలాంటివేమీ లేకుండా ముందుకెళ్తూ ఉండాలి. ఎందుకంటే మనకి మెయిన్ ఇంకోటి ఏదైనా మంచి ఆఫర్ ఏదైనా వచ్చేదాకా. సో అలాగే కొన్ని ఖర్చులు కూడా ఎలివేటెడ్గా ఉంటాయి, అనవసరమైన ఖర్చులు వచ్చి పడుతుంటాయి, డబల్ ఖర్చులు చేస్తూ ఉంటారు. ఉన్న సేవింగ్స్ కంటే ఖర్చులు ఎక్సీడెడ్ అయిపోతూ ఉంటాయి.
అవసరం లేకపోయినా ఖర్చులకి వెళ్తూ ఉంటాయి. కాబట్టి ఇలాంటి సిచ్యువేషన్స్లో చాలా వరకు కూడా వృశ్చిక రాశి వాళ్ళు ఖర్చుల్ని అదుపు చేసుకునే పనిలో ఉండాలి. ఇక మంగళ బుధవారాల్లో చూస్తే లాభస్థానంలో చంద్రుని యొక్క సంచారం, లాభంలో చంద్రుడు ఉన్నారు, అక్కడే రాశ్యాధిపతి కుజుడు కూడా ఉన్నారు. సో కానీ ఇక్కడ కుజ శనుల యొక్క సమసప్తమం ఇది మేజర్గా ఇంపాక్ట్ చూపిస్తూ ఉంది. పంచమంలో ఆల్రెడీ శని రెట్రాగ్రేషన్లో ఉన్నాడు. ఒక పక్క మీరు పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్ కావచ్చు, ఇన్వెస్ట్మెంట్స్ కావచ్చు, సంతానపరమైన విషయాల్లో కావచ్చు, అనుకున్నదేమో అవ్వట్లా, దానివల్ల రావాల్సిన లాభం రాదు. ఈ రెండింటి మధ్య ఒక రకమైన ఫ్రస్ట్రేషన్ నడుస్తూ ఉంటుంది. సో కాబట్టి సంతానపరమైన విషయాల్లోనూ ఇన్వెస్ట్మెంట్స్ పరమైన విషయాల్లోనూ ఇక్కడ ఓకే, మనం మరీ ఓవర్ కాన్ఫిడెన్స్గా కాకుండా ఇంత లిమిటెడ్గా మనం ఎక్స్పెక్ట్ చేద్దాం అనుకుంటే చాలా మంచిది. అలాగే గురు శుక్రవారాలు చూస్తే 1000 స్థానంలో చంద్రుని యొక్క సంచారం, ఇక్కడ ఆల్రెడీ ఆ రాశ్యాధిపతి శుక్రుడు కూడా ఈ రాశికి సంబంధించి 8వ స్థానంలో ఉన్నాడు. సో కాబట్టి కొంతవరకు కొన్ని ఆరోగ్య పరిస్థితుల రీత్యా కొన్ని విషయాలు కొంచెం జాగ్రత్త తీసుకుంటూ ఉండాలి. అలాగే ఈ రాశి వాళ్ళకి సంబంధించి ఎక్కువ ఆలోచనలు ఏదైనా ఇన్హెరిటెన్స్ ప్రాపర్టీ కావచ్చు, అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్కి సంబంధించి కావచ్చు, ఫైనాన్షియల్ పరంగా కావచ్చు, ఆరోగ్యపరమైన విషయాల్లో కావచ్చు, ఒక రకమైన టెన్స్డ్ మైండ్ అనేది క్రియేట్ అవుతూ ఉంటుంది వారాంతానికి వృశ్చిక రాశి వాళ్ళకి సంబంధించి. సో ఈ విధంగా ఈ రాశికి మెయిన్గా చూస్తే రవి బుధుల యొక్క ఈ భాగ్యస్థాన సంచారం కొంతవరకు మనకి ఎక్సీడెడ్ ఎక్స్పెన్సెస్, అంటే మనకి ఇయర్లీ టార్గెట్ రీత్యా మనకి పెట్టుకుని కమిట్మెంట్స్ రీత్యా వచ్చే కొన్ని ఖర్చులు ఉంటాయి కదా, వాటికి సంబంధించిన ఖర్చులు ఉంటూ ఉంటాయి. సో అలాగే ఇంకోటి అష్టమ గురు దోషం, అష్టమంలో కూడా గురుడు ఉన్నాడు కాబట్టి ఇన్వెస్ట్మెంట్స్ అనేవి ఎలా పడితే అలా కాకుండా ఆర్థిక పరంగా మన మనీ రీసోర్సెస్ని సో మనకి అవగాహన లేని విషయాల మీద పెట్టి మాత్రం పోగొట్టుకోకుండా ఉండేటట్టు జాగ్రత్త పడుతూ ఉండాలి. సో కాబట్టి ఈ రాశి వాళ్ళకి వస్తే ఆర్థికపరమైన విషయాల్లో, ధనపరమైన విషయాల్లో అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ అనేది కలిసి వచ్చే ఆస్తులు అవకాశాలు ఉన్నాయి. ఇన్హెరిటెన్స్ నుంచి కానీ, లెగసీ నుంచి కానీ. అలాగే ఎడ్యుకేషన్ పరంగా కూడా చూసినా కూడా ఈ రాశి వాళ్ళకి సంబంధించి చాలా వరకు సంతానపరమైన విషయాల్లో, ఎడ్యుకేషన్ పరమైన విషయాల్లో పిల్లలు కూడా కొంచెం గ్రాస్పింగ్ పవర్ తగ్గినట్టు అనిపించడం ఉండడం, లేకపోతే వాళ్ళ ఫోకస్ సరిగ్గా లేకపోవడం సబ్జెక్ట్ మీద, చదువు అనేది కొంచెం దాని మీద కాన్సన్ట్రేషన్ తగ్గిస్తూ ఉంటాం, ఇది ఎక్కువ కనిపిస్తుంది. కాబట్టి వీటి విషయాల్లో కొంచెం కేర్ తీసుకుంటా ముందుకెళ్ళాలి. అంటే ఈ అష్టమ గురు దోషానికి తప్పకుండా కేజింపో శనగలు, ఒక ఎల్లో క్లాత్ దానం ఇవ్వటం. గురుబలం తగ్గింది, గురుబలం లేదు కాబట్టి ఈ రాశి వాళ్ళు మెయిన్గా ఏంటంటే దేవానాంచ ఋషినాంచ, గురు నవగ్రశాంతి మంత్రం బాగా చదువుకోవటం, దత్తాత్రేయులు వారి ఆశీర్వాదం, ఆయన ఆలయాన్ని డైలీ దర్శించుకోవటం, ఇలాంటివి చేస్తే వృశ్చిక రాశి వాళ్ళకి ఇంకా చాలా మంచి ఫలితాలు అనేవి కనిపిస్తాయి. ఇక ఈ రాశి వాళ్ళకి సంబంధించి మెయిన్గా మ్యారేజ్కి సంబంధించి తీసుకునే డెసిషన్స్ రీత్యా సో కొంచెం మనం చూసినప్పుడు కొంచెం గ్రహానుకూలత మనకి కొంచెం పకడ్బందీగా కొంచెం స్ట్రాంగ్ ఉన్నప్పుడు చూడొచ్చు. సో ఇప్పుడు కొంత మనకి ఇప్పుడు చూడకూడదని కాదు కానీ ఇంకొంచెం గ్రహబలం పెరిగితే బాగుంటుంది. ధనురాశి వాళ్ళకి సంబంధించి చూద్దాం. ధనురాశికి తృతీయంలో రాహువు, పంచమంలో శుక్రుడు, సప్తమంలో గురుడు. అలాగే ఈ రాశి వాళ్ళకి తృతీయంలో రాహువు, సప్తమంలో గురుడు, అష్టమంలో బుధుడు, దశమంలో కుజుడు. మొత్తంగా 4 గ్రహాల యొక్క అనుకూలత ధనురాశి వారికి కనిపిస్తూ ఉంది. దీనిలో ముఖ్యంగా రాహు యొక్క తృతీయ స్థాన సంచారం, పరాక్రమ స్థానంలో రాహు యొక్క సంచారం చాలా వరకు కూడా మీరు ఒక డెడికేటివ్గా మీరు పెట్టే ఎఫర్ట్స్ ఏదైతే ఒక కృషి చేస్తారో ఒక సంకల్పంగా డెడికేటివ్గా ఒక విషయం గురించి మీరు ఎక్కువ ఒక ఎఫర్ట్స్ పెట్టడం అనేది జరుగుతుంది. సో ఇది ముఖ్యంగా ఏంటంటే అర్ధాష్టమ శని నడుస్తున్న వేళ, అర్ధాష్టమ శని నడుస్తున్నప్పటికీ కూడా మీరు పెట్టే ఎఫర్ట్స్ అన్నీ కూడా స్థిరాస్తులు, ఫిక్స్డ్ అసెట్స్, గృహ నిర్మాణము లేదా గృహోపకరణాలు, డొమెస్టికల్ ఎన్విరాన్మెంట్కి సంబంధించిన విషయాల మీదే మీ యొక్క ఎఫర్ట్స్ అనేవి ఎక్కువగా ఉండే ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే సప్తమంలో గురువు గారి యొక్క సంచారం, ఆఫ్టర్ 13 years గురువుగారు సప్తమ స్థానంలో చాలా వరకు కూడా వ్యాపారానికి సంబంధించిన విషయాల్లో ఎక్స్పాన్షన్కి సంబంధించి కావచ్చు, బిజినెస్ పార్ట్నర్షిప్స్లో కొంచెం పాజిటివ్ రిజల్ట్స్ కావచ్చు, కాంట్రాక్ట్స్ 1-2 కాంట్రాక్ట్స్ వచ్చే విషయాల్లో కావచ్చు,
ఇలా అనేకమైన విషయాల్లో గురువు గారి యొక్క సంచారం మీకు చాలా వరకు కూడా ఇక్కడ ఉపయోగపడుతూ ఉంది. అలాగే అష్టమ స్థానంలో బుధుడు కూడా రిట్రోగ్రేషన్లో ఉన్నారు. జనరల్గా అష్టమ స్థానంలో అన్ని గ్రహాలు యోగించవు కానీ బట్ బుధుడు లాంటి గ్రహం ముఖ్యంగా వ్యాపారానికి వృత్తి ఉద్యోగాల్లో వ్యాపారానికి సంబంధించి ఉద్యోగానికి సంబంధించిన విషయాల్లో కొన్ని మార్పులు చేర్పులు అనేవి జరుగుతూ ఉంటాయి. బట్ అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్కి సంబంధించిన విషయాల్లోనూ ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసే ఆస్కారాలు నెగోషియేషన్ విషయంలో ఇక్కడ ధనుసు రాశి వారికి ఎక్కువగా కనిపిస్తూ ఉంది. అలాగే దశమస్థానంలో కూడా కుజుడి యొక్క సంచారం నడుస్తుంది. సో ఏదైనా మెయిన్ ఇక్కడ అక్కడ కుజ స్తంభన జరగడం మన మార్చి వరకు, తర్వాత కుజ కేతువుల ఎత్తి ఇప్పుడు కుజ శనుల యొక్క సమసప్తమం జరుగుతుంది. సో దశమస్థానంలో కుజుడి యొక్క సంచారం జరుగుతుంది కాబట్టి ఇక్కడ డొమెస్టికల్గా ఏర్పడే అనేకమైన విషయాలు ఏవైతే ఉంటాయో గృహ పరిస్థితులకి సంబంధించి కావచ్చు, డొమెస్టికల్ ఎన్విరాన్మెంట్కి సంబంధించి కుటుంబ సభ్యుల పరిస్థితికి సంబంధించిన విషయాల్లో సంబంధించి కావచ్చు, వీటి యొక్క రిఫ్లెక్షన్ చేసే వృత్తి మీద, చేసే కర్మ మీద, చేసే పని మీద పడకుండా చూసుకోవాలి. సో దీనివల్ల డొమెస్టికల్గా ఎదురైన డిస్టర్బెన్సెస్ ఏవైతే ఉంటాయో అది అనవసరమైన ఫ్రస్ట్రేషన్ని జాబ్లో, ప్రొఫెషన్ పరంగా, కెరీర్ పరంగా మీ యొక్క కర్మస్థానం చేసే పని మీద దాని యొక్క ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటుంది. కాబట్టి ఈ విషయాల్లో జాగ్రత్త తీసుకోవడం మంచిది. 9, 10, 11, 12 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది వారం. మనం చూసినట్టయితే కనుక మంగళ, బుధ, గురు, శుక్ర 4 రోజులు కూడా ఈ రాశి వారికి అనుకూలంగా ఉంది. భాగ్యస్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం ఉన్నాం. బట్ ఇక్కడ భాగ్యంలో కేతువు, అలాగే ఆ రాశాధిపతి రవి అష్టమంలో ఉంటాం. సో చాలా వరకు కూడా ఈ రాశి వాళ్ళకి ఈ వారం స్టార్టింగ్ హైయర్ ఎడ్యుకేషన్కి సంబంధించి కానీ, ఫారెన్ ట్రావెల్స్కి సంబంధించి కానీ, లాంగ్ జర్నీస్కి సంబంధించి కానీ, అండ్ సమ్వాట్ కొన్ని అదృష్టానికి, ఫార్చ్యూన్ అండ్ లక్కి సంబంధించిన విషయాల్లో చిన్నపాటి ఎఫెక్ట్, చిన్నపాటి డిసప్పాయింట్మెంట్ మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. మంగళ, బుధవారాల్లో మనం చూస్తే కనుక దశమస్థానంలో చంద్రుడు అలాగే కుజుడు కూడా ఉన్నారు అక్కడే. కుజుడికి దశమస్థానంలో యాక్చువల్గా దిగ్బలం అనేది ఉంటుంది. సో కాబట్టి వృత్తి ఉద్యోగాల పట్ల ఎవడేమన్నా సరే మొక్కుచూటిగా మొహమాటం లేకుండా ముందుకెళ్ళిపోతుంటారు మీరు. సో ఇలాంటి ఒక ప్రణాళికను అవలంబిస్తారు. అలాగా కుజుడి వల్ల మీరు ఎంత స్ట్రైట్ ఫార్వర్డ్గా వెళ్ళిపోతూ ఉంటారు కానీ కుజుడితో ఏర్పడ్డ సమసప్తమం శనికి ఏదైతే ఉందో అది మాత్రం అటు కుటుంబ పరంగా, ధనపరమైన, అలాగే ప్రాపర్టీస్ పరమైన విషయాల్లో మాత్రం, డొమెస్టికల్ ఎన్విరాన్మెంట్ పరమైన విషయాల్లో మాత్రం చిన్నపాటి ఒక రకమైన డిస్టర్బెన్స్ అనేది క్రియేట్ అయ్యే ఆస్కారాలు ఉన్నాయి. అది మీ ఉద్యోగం మీద, ప్రొఫెషన్ మీద రిఫ్లెక్ట్ అవ్వకుండా ఉంటే చూసుకుంటే చాలు. అలాగే గురు, శుక్రవారాల్లో చూస్తే కనుక లాభస్థానంలో చంద్రుని యొక్క సంచారం, ముఖ్యంగా చంద్రుడు లాభస్థానంలో యోగిస్తారు. ఆ రాశాధిపతి శుక్రుడు కూడా సప్తమ స్థానంలో ఉన్నాడు. అక్కడ సప్తమంలో ఉన్న శుక్రుడు వల్ల పెద్దగా ఒరిగేదే ఉండదు కానీ వ్యాపారానికి సంబంధించిన విషయాల్లో వాటిల్లో గురువు గారు ఆల్రెడీ అక్కడ ఉన్నారు. సప్తమ స్థానంలో శుక్రుడు కూడా ఉన్నారు. 2 శుభగ్రహాలు సప్తమ స్థానంలో ఉన్నాయి జనరల్గా. సో కాబట్టి వ్యాపారపరమైన విషయాల్లో కానీ, మ్యారిటల్ లైఫ్, మ్యారేజ్ మ్యాచెస్, బిజినెస్ పార్ట్నర్షిప్స్, కాంట్రాక్ట్స్, వీటికి సంబంధించిన విషయాల్లో సమ్ బ్యాలెన్స్డ్గా వెళ్తూ ఉంటుంది. గురువు గారి యొక్క శుభత్వం వల్ల మాత్రం ఏదైతే మంచి మ్యాచ్ గురించి వెయిట్ చేస్తున్నారో అలాంటి వాళ్ళకి మంచి మ్యాచ్కి సంబంధించి, వివాహాది శుభకార్యాలకి సంబంధించిన విషయాల్లో చాలా వరకు ముందడుగులు పడే ఆస్కారాలు గురుడి వల్ల కనిపిస్తూ ఉన్నాయి. వారాంతానికి చూస్తే చంద్రుడి యొక్క సంచారం, ఇక చంద్రుడు ఇక్కడ 1000 స్థానంలో నీచులో ఆయన కంటిన్యూ అవుతున్నారు అక్కడ. సో అలాగే ఆ రాశాధిపతి కూడా దశమ స్థానంలో ఉన్నాడు. సో ప్రొఫెషనల్ రిలేటెడ్గా ఏదో ఒక తెలియంది ఎవడో వచ్చి క్వశ్చన్ చేశాడు నన్ను, ఆ క్వశ్చన్ చేయించుకోవడానికి కూడా వీళ్ళకి పడదు. దాని మీద కూడా వీళ్ళేంటి కొంచెం స్ట్రాంగ్గానే సమాధానం చెప్తారు. సో ఇలాంటి సిచ్యువేషన్ ఏంటంటే అక్కడ మాట్లాడేటప్పుడు బాగానే ఉంటుంది కానీ తర్వాత ఆ డిస్కషన్ అంతా అయిపోయాక అప్పుడు మళ్ళీ అది మనకి మానసిక ప్రశాంతత లాగుతూ ఉంటుంది. అనవసరంగా అది గొడవగా వెళ్ళిందా, ఎలా మాట్లాడాను ఏంటి అని. సో ఇలాగా ప్రొఫెషనల్ విషయాల్లో మాత్రం కొంచెం కేర్ తీసుకుంటూ ముందుకెళ్తే ధనురాశి వాళ్ళకి సరిపోద్ది. ఈ రాశికి మెయిన్గా మనం చూస్తే కనుక భాగ్యంలో కేతువు, అష్టమంలో రవి, ఈ 2 మాత్రం కొంచెం ఇబ్బందిగానే ఉన్నాయి. ఎందుకంటే నవమంలో కేతు ఉంటాం, నవమాధిపతి అక్కడ రాశ్యాధిపతి అష్టమ స్థానంలో ఉంటాం. సో కాబట్టి స్పిరిచువలిజాన్ని పెంచుకోవటం, డివైనిటీని పెంచుకోవటం, దైవారాధన ఎక్కువ చేసుకుంటూ ఉండటం, రవికి సంబంధించి ముఖ్యంగా జపా కుసుమ సంకాసం, ఆ యొక్క రవి నవగ్రహ శాంతి మంత్రం చదువుకోవటం, శివాలయాన్ని డైలీ దర్శనం చేసుకోవటం,
సో ఇంకా మంచి ఏదైనా ధ్యానం ఉపాసన లాంటివి ఎక్కువ చేసుకుంటూ ఉంటాం, చాలా మంచిది ధనురాశి వాళ్ళకి సంబంధించి. మకర రాశి వారికి సంబంధిద్దాం. మకర రాశి వారికి సంబంధిస్తే కనుక ఈ రాశికి తృతీయంలో శని యొక్క సంచారం తృతీయంలో ఈ రాశి వాళ్ళకి యోగిస్తుంది. ఏలినాటి శని కంప్లీట్ అయిపోవడం, ఏలినాటి శని కంప్లీట్ అయిపోయాక శని యొక్క సంచారం, ఇలా రాశ్యాధిపతి శని ఎవరో కాదు, తృతీయ స్థాన సంచారం ఉంటున్నారు. బట్ అద్భుతంగా శని యొక్క సంచారం ముఖ్యంగా తృతీయ స్థానంలో బాగా యోగించాలి కానీ, బట్ ఇప్పుడు కొంచెం మీరు డబల్ ఎఫర్ట్ పెట్టే ఆస్కారాలు ఉన్నాయి. మొన్నటి వరకు ఎంత స్మూత్గా వర్క్ చేశారో ఆ వర్క్ని మళ్ళీ మీరు కొంచెం ఎస్టాబ్లిష్ చేయడానికి, ఆ వర్క్ని కొంచెం ఫుల్ఫిల్ చేయడానికి సో కొంచెం ఎక్స్ట్రా ఎఫర్ట్స్ అనేవి ఇక్కడ పెట్టాల్సి వచ్చే ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి. బట్ పరాక్రమ స్థానంలో రాశ్యాధిపతి శని లాంటి ఒక గ్రహం ఉండడం చాలా వరకు కూడా ఎటువంటి సిచ్యువేషన్స్లో అయినా చాలా ధైర్య సాహసాలతో మీరు ఉంటారు. అంటే మిగతావి ఎలా అయినా ఉన్నాయి, మిగతా గ్రహాలు అనుకూలించండి, అనుకూలించకపోయండి, మిగతా 8 గ్రహాలు ప్రతికూలంగా ఉన్నా బట్ మీరు మంచి విల్ పవర్తో మంచి ధైర్యంగా సాహసంగా ఇక్కడ పరాక్రమ స్థానంలో శని వల్ల ఉండటం వల్ల సో చాలా వరకు స్టబ్బా అని అంటారు కదా, సో చాలా వరకు కూడా వచ్చే సిచ్యువేషన్స్కి దానికి తగ్గట్టుగా మీరు నడుచుకుంటూ వెళ్ళగలిగే ఆ సత్తా మీ దగ్గర ఉంటుంది ఇక్కడ. అలాగే 8, 9, 10, 11 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది ఈ వారం. ఇక్కడ మనం చూస్తే గురు శుక్ర శని 3 రోజులు కూడా ఈ రాశి వాళ్ళకి అనుకూలంగా ఉంది. మొదట మనం చూస్తే అష్టమ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం, అష్టమ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం ఈ రాశి వాళ్ళకి ఏదైతే ఉందో మెయిన్గా ఆల్రెడీ అష్టమంలో కేతు ఉన్నారు, అక్కడే చంద్రుడు ఉన్నారు. అండ్ బిజినెస్కి సంబంధించి, మ్యారిటల్ లైఫ్కి సంబంధించి, మ్యారేజ్ మ్యాచెస్ చూసే విషయాల్లో వీటిలో కొంచెం జాగ్రత్తగా కేర్గా డెసిషన్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే ఈ యొక్క అష్టమ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారంలో చిన్నపాటి మానసిక భయాలు లాంటివి ఏవో ఒకటి వెంటాడుతూ ఉంటాయి. ఆది సోమవారాల్లో ముఖ్యంగా అవి కొంచెం ఎక్కువ ఉండే ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి. దీని ఎఫెక్ట్, దీని రిజల్ట్స్ బిజినెస్ మీదో, పార్ట్నర్షిప్ మీదో, కస్టమర్స్ మీదో పడే ఆస్కారాలు, వాటి గురించి ఆలోచిస్తూ ఉండే ఆస్కారాలు ఉండొచ్చు. అలాగే మంగళ బుధవారాల్లో మనం చూసినట్టయితే కనుక ఇక్కడ భాగ్యస్థానం 9th హౌస్లో చంద్రుని యొక్క సంచారం. ఇక్కడ మనం చూస్తే కనుక ఆల్రెడీ ఈ రాశికి కుజుడి యొక్క సంచారం ఇక్కడ 9th హౌస్లో జరుగుతూ ఉంది. బట్ శని కుజుల యొక్క సమసప్తమం కూడా జరుగుతూ ఉంది 9th హౌస్లో. సో కాబట్టి ఎప్పుడైతే ఇక్కడ హైయర్ ఎడ్యుకేషన్ కావచ్చు, ఫారెన్ ట్రావెల్ కావచ్చు, వీటికి సంబంధించిన విషయాల్లోనూ అంటే రావాల్సిన డబ్బులకి సంబంధించి కావచ్చు, ఏదైనా ప్రాజెక్ట్స్ అక్కడ దాకా వచ్చి అక్కడి నుంచి రావడానికి సంబంధించిన విషయాలు కొంచెం బ్రేక్ కావచ్చు, ఇవన్నీ కూడా శని కుజుల యొక్క సమసప్తం ఏర్పడుతుంది. ఇక్కడ మీరు పెట్టే ఎఫర్ట్కి దాని నుంచి మీరు పొందే లక్ కానీ, ఫార్చ్యూన్ కానీ, గ్రోత్కి సంబంధించిన విషయాల్లో కానీ ఇక్కడ కుజుడి భాగ్యస్థాన సంచారంలో ఉండటం, అలాగే శనికి కుజుడికి సంసప్తం ఉండటం వల్ల మీ ఫాదర్కి లేకపోతే మీ సిబ్లింగ్స్కి లేదా హైయర్ ఎడ్యుకేషన్కి, అలాగే షార్ట్ జర్నీస్ ఆర్ లాంగ్ జర్నీస్ వీటికి సంబంధించిన విషయాల్లో కొంచెం చిన్నపాటి డిస్టర్బెన్స్ అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంది. కాబట్టి ఇక్కడ మంగళ బుధవారాల్లో వీటి విషయాల్లో కొంచెం కేర్గా ఉండాలి. సో గురు శుక్రవారాల్లో చూస్తే కనుక దశమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, ఈ రాశి వాళ్ళకి దశమంలో చంద్రుడు యోగిస్తారు. అలాగే శుక్రుడు కూడా ఆ రాశ్యాధిపతి షష్టమంలో ఉన్నాడు. ఇక్కడ మనకి మేజర్ ఏంటంటే ఆల్రెడీ గురువు గారు షష్టమంలో ఉన్నారు, ఎక్స్పాన్షన్ ప్లానెట్ గురువు గారు షష్టమంలో ఉంటాం, శుక్రుడు కూడా షష్టమంలో ఉండి మళ్ళీ ఎక్స్పాండ్ చేయడం. కాబట్టి డెఫినెట్గా వృత్తిపరమైన విషయాల్లో డిస్ప్యూట్స్, వృత్తిపరమైన విషయాల్లో అనవసరమైన ఆర్గ్యుమెంట్స్, ముఖ్యంగా ఫీమేల్ పర్సనాలిటీస్ వల్ల తలకాయ నొప్పులు ఇలాంటివి లేకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది. సో వెన్ను నొప్పి లాంటివి కావచ్చు, డైజెషన్ ప్రాబ్లమ్స్ కావచ్చు, ఆరోగ్యపరమైన విషయాల్లో కూడా ఇలాంటివి చిన్నపాటి ఇబ్బందులు కలిగించే ఆస్కారాలు ఉంటాయి. ఈ కళత్రకారకుడైన శుక్రుడు కూడా ఎప్పుడైతే మీకు ఇక్కడ షష్టమ స్థానంలో ఉన్నాడో అక్కడ సంతానానికి సంబంధించో, ప్రొఫెషన్కి సంబంధించో, లేకపోతే లైఫ్ పార్ట్నర్కి సంబంధించో ఏదో విధంగా వీటికి సంబంధించిన విషయాల్లో చిన్నపాటి డిస్టర్బెన్సెస్ అనేవి వస్తూ ఉంటాయి. సో అలాగే వారాంతానికి చూస్తే కనుక లాభస్థానంలో చంద్రుని యొక్క సంచారం, ఏదైతే లాభస్థానంలో చంద్రుని యొక్క సంచారం నడుస్తుందో అది నీచ చంద్రుడు అక్కడ ఆల్రెడీ ఈ రాశికి సంబంధించి లాభస్థానంలో, ఆ కుజుడు కూడా భాగ్యస్థానంలో ఉన్నాడు. కాబట్టి ఈ టైంలో సేవింగ్స్ కంటే వచ్చే సంపాదన కంటే ఖర్చులు ఎక్సీడెడ్గా ఉండే ఆస్కారాలు ఉన్నాయి. అండ్ ఎవరితో కూడా అనవసరమైన కాన్ఫ్లిక్ట్స్, లిటిగేషన్స్, ఆర్గ్యుమెంట్స్, డిబేట్స్ లాంటివి పెట్టుకోకుండా ఉండడం మంచిది. ఏదో తెలియని మానసిక భయాలు మాత్రం మకర రాశి వాళ్ళకి వెంటాడుతుంటాయి.
వీటి విషయాల్లో కొంచెం కేర్ తీసుకుంటూ ఉండాలి. సో వీళ్ళకి మెయిన్గా ఒకటి కాదు, ఇక్కడ సప్తమంలో రవి బుధులు, అష్టమంలో కేతువు అండ్ షష్టమంలో శుక్ర రాహువులు. సో మెయిన్ సోషల్ మూమెంట్కి అంటే చాలా వరకు కూడా ప్లెజెంట్గా వర్క్ చేసుకోవడానికి ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడుతుంటాయి. కాబట్టి వీటి విషయంలో కొంచెం కేర్గా జాగ్రత్తగా ఉండటం అనేది మంచిది. మ్యారిటల్ మ్యాచెస్ చూసే విషయంలో ఇప్పుడు అంత అనుకూలమైన ఫలితం అయితే కనిపించట్లా. సప్తమంలో రవి బుధులు కావచ్చు, కలత్రకారకుడు శుక్రుడు షష్టమంలో ఉండటం కావచ్చు, అష్టమంలో కేతు యొక్క సంచారం, ఇవన్నీ కూడా నూతనంగా మ్యారేజ్ మ్యాచెస్ చూసే విషయాల్లో అంత అనుకూలమైన ఫలితాలు మాత్రం మనకి కనిపించట్లా. అండ్ బిజినెస్ పార్ట్నర్షిప్స్ అండ్ జాయింట్ అకౌంట్స్ విషయాల్లో కూడా. సో కాబట్టి మకర రాశి వాళ్ళకి మెయిన్ మనం ఇక్కడ చూసినప్పుడు వీళ్ళకి గురుబలం చాలా తక్కువగా ఉంది. గురుబలంతో పాటు కూడా శుక్రుడి యొక్క బలం కూడా, 2 శుభగ్రహాలు ఫస్ట్ మీకు 6th హౌస్లో ఉన్నాయి. 2 శుభగ్రహాలు 6th హౌస్లో ఉండటం వల్ల ఈ టైంలో మనకేంటంటే శుభవార్తలు లేకపోతే మంచి ప్లెజెంట్ ఎన్విరాన్మెంట్ కంటే ఎక్కువగా మనకి యాంగ్జైటీ ఎన్విరాన్మెంట్ ఎక్కువ ఉంటుందని అర్థం. కాబట్టి దేవానాంచ ఋషినాంచ, గురు నవగ్రహ శాంతి మంత్రం బాగా చేసుకోండి, దత్తాత్రేయుడి ఆరాధన చేసుకోండి, అలాగే లక్ష్మీదేవి ఆరాధన చేసుకోండి. చక్కగా లక్ష్మీ అష్టోత్తరంతో లక్ష్మీదేవిని పూజ చేసుకోవటం, అలాగే హిమకుంద మృణాలాభం శుక్ర నవగ్రహ శాంతి మంత్రం చదువుకోవటం చాలా మంచిది. ఈ కుజశనుల యొక్క సమసప్తమంలో మెయిన్గా ఫాదర్ హెల్త్ మ్యాటర్ కానీ, ఫారెన్ ట్రావెల్, హైయర్ ఎడ్యుకేషన్కి సంబంధించిన విషయాల్లో కానీ, ఫార్చ్యూన్ అదృష్టానికి సంబంధించిన విషయాల్లో బ్లాక్, వీటికి సంబంధించి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన ఎక్కువ చేసుకోవటం వల్ల చాలా ఇంకా మంచి ఫలితాన్ని మకర రాశి వాళ్ళు పొందగలుగుతారు. కుంభరాశి వారికి సంబంధించి చూద్దాం. కుంభరాశి వారికి సంబంధించి చూస్తే కనుక ఈ రాశి వారికి మెయిన్గా పంచమంలో గురుడు, పంచమంలో శుక్రుడు, షష్టమంలో రవి, షష్టమంలో బుధుడు, మొత్తంగా 4 గ్రహాల యొక్క అనుకూలత కుంభరాశి వారికి మనకి అక్కడ కనిపిస్తూ ఉంది. ఏదైతే ఈ కుంభరాశి వారికి సంబంధించి మనం చూసినట్టయితే కనుక 7, 8, 9, 10 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. అంటే ఆది, సోమ, శని 3 రోజులు కూడా ఈ రాశి వారికి అనుకూలంగా ఉంది. ఏదైతే సప్తమ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం ఉంది రాశి వాళ్ళకి, మెయిన్ సప్తమ స్థానంలో కేతు యొక్క సంచారం ఉంది. అలాగే ఆ రాశ్యాధిపతి రవి కూడా షష్టమ స్థానంలో ఉన్నాడు. సో తెలియకుండానే ఈ రాశి వాళ్ళకి ఏంటంటే గతం వరకు వెరీ క్లోజ్గా ఫ్రీక్వెంట్గా మూవ్ అయిన వాళ్ళ నుంచి కొంచెం డిటాచ్ అవుదా ఉన్న ఫీలింగ్స్, అలాంటి ఆలోచనలు వస్తుండే ఆస్కారాలు ఉన్నాయి. అది బిజినెస్ పార్ట్నర్షిప్తో కావచ్చు, ఫ్రెండ్స్తో కావచ్చు, క్లోజ్ రిలేషన్స్తో కావచ్చు, ఉన్న ప్లేస్లో కావచ్చు. సో ఇలాంటి ఫీలింగ్స్ ఏర్పడుతుంటాయి. బట్ ఈ టైంలో రవి బుధులు లాంటి గ్రహాలు షష్టమ స్థానంలో ఉండటం వల్ల శత్రు విజయాన్ని మీరు పొందే విషయంగా, శత్రు విజయాన్ని విన్ ఓవర్ యువర్ ఎనిమీస్, తప్పకుండా మీ శత్రువులపైన మీరు పై చేయి సాధించేటట్టు కాంపిటీషన్స్లో కానీ, కాంపిటీటర్స్ విషయాల్లో కానీ ఏ విషయం గురించి మీరు ఎక్కువ సమస్యగా ఫీల్ అవుతారో ఆ సమస్యలను దూరం చేసే విధంగా రవి అలాగే బుధుడు ఇద్దరు కూడా బాగా 6th హౌస్లో యోగిస్తున్నారు. అలాగే మంగళ బుధవారాల్లో అష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. ఇక్కడ మనం చూసినట్టయితే కనుక ఈ రాశికి మెయిన్గా కుజుడి యొక్క సంచారం కూడా అష్టమ స్థానంలో మొదలవుతుంది. సో ఇక్కడ కుజుడికి శనికి సమసప్తమం పడింది అష్టమ స్థానంలో. కాబట్టి ప్లీజ్ అబ్జర్వ్, మంగళ బుధవారాలు ఈ 2 రోజులు కూడా కొంచెం అబ్జర్వ్ చేయాల్సి వచ్చే ఆస్కారాలు ఉన్నాయి. ఫ్యామిలీ పరంగా కానీ, ఆరోగ్యపరంగా కానీ, కొన్ని విషయాల పరంగా ఇక్కడ మంగళ బుధవారాల్లో ర్యాష్ డ్రైవింగ్ కానీ, అలాగే అగ్రెసివ్ డెసిషన్స్ కానీ, ఆవేశపూరితమైన నిర్ణయాలు కానీ ఇలాంటివి లేకుండా ఉండవలసిన ఆస్కారం ఉంది. మెయిన్గా ఇక్కడ ఉద్యోగానికి సంబంధించిన విషయాల్లో ప్రొఫెషన్ రిలేటెడ్గా కూడా కొంచెం ఈ టైంలో చిన్నపాటి ఓకే అలా స్మూత్గా వెళ్ళిపోతుంది కూడా కొంచెం ఏదో జర్కిచ్చినట్టు అనిపిస్తుంది మనకి. అలాగే సేమ్ ఇక్కడ షార్ట్ జర్నీస్లో కానీ, సిబ్లింగ్స్ త్రూ కానీ, నైబర్స్ విషయంలో కానీ ఇక్కడ కొంతవరకు అంత అనుకూలతలు కొంచెం తక్కువగా ఉన్నాయి మీ హెల్ప్ చేసే వాళ్ళకి సంబంధించిన విషయాల్లో కూడా. సో ఇక్కడ గురు శుక్రవారాలు చూస్తే నవమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, ఇక్కడ 9th హౌస్లో చంద్రుని యొక్క సంచారం ఉన్న ఆ రాశ్యాధిపతి శుక్రుడు భాగ్యంలో ఉన్నాడు. సో ఇక్కడ శుక్రుడు కూడా భాగ్యస్థానంలో అనుకూలిస్తే పంచమ స్థానంలో ఉన్నారు.
అలాగే గురుడు కూడా పంచమ స్థానంలో ఉన్నారు. శుభగ్రహాలు రెండు కూడా గురు శుక్రులు ఇద్దరు పంచమ స్థానంలో ఉన్నారు. సో ఇన్వెస్ట్మెంట్స్ పర్పస్లో కానీ, మీ సంతాన అభివృద్ధికి సంబంధించిన విషయాల్లో కానీ, షేర్స్ విషయాల్లో కానీ, లవ్ లైఫ్ విషయానికి సంబంధించిన విషయాల్లో కానీ, సంతాన ప్రాప్తికి సంబంధించిన విషయాల్లో కానీ, ఎడ్యుకేషన్ రిలేటెడ్గా ముఖ్యంగా ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి, స్పోర్ట్స్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి ఈ గురు శుక్రులు ఇద్దరు శుభగ్రహాలు త్రికోణ స్థానంలో సంచారంలో ఉండడం అద్భుతమైన రిజల్ట్స్ మీకు ఇచ్చే ఆస్కారాలు ఉన్నాయి. అది ఎడ్యుకేషన్ పరంగా, సంతాన పరంగా, అలాగే మీరు పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్లో చక్కగా మీరు దాన్ని తదనుగుణంగా ముందుకెళ్ళే విధంగా. బట్ ఏంటంటే కుజుడి యొక్క అష్టమ స్థాన సంచారం మాత్రమే ఇక్కడ మనకి కొంచెం ఎఫెక్ట్ చూపిస్తుంది. ఎలా అంటే వారాంతానికి చంద్రుడు కూడా ఇక్కడ మీకు దశమ స్థానంలోకి వస్తాడు. నీచ చంద్రుడు దశమ స్థానంలోకి వచ్చిన మళ్ళీ ఆ రాశాధిపతి కుజుడు మీకు అష్టమంలో ఉన్నాడు. సో కాబట్టి అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. ప్రొఫెషన్కి సంబంధించిన విషయాల్లో ఏ తప్పు దొరకకుండా, మనం ఎక్కడ దొరకకుండా అనవసరమైన విషయాలకి సంబంధించిన విషయాల్లో ఎక్కువ టార్గెట్ అయ్యే ఆస్కారాలు ఉంటాయి అష్టమంలో ఈ యొక్క కుజుడి యొక్క సంచారం వల్ల. షార్ట్ జర్నీస్లో అయినా, సడన్ జర్నీస్లో అయినా కొంచెం జాగ్రత్తగా ఉండటం అనేది మంచిది. ఏలినాటి శనిలో సెకండ్ హౌస్లో శాటర్న్ రెట్రోగ్రేడ్ అవుతుండగా ఇక్కడ అష్టమ స్థానంలో కుజుడిని చూస్తున్నాడు. శని కుజుల యొక్క సమసప్తమం జరగటం ఇక్కడ అటు ఫ్యామిలీ ఓరియంటెడ్గా వచ్చే చిన్నపాటి ఇష్యూస్, దానివల్ల ప్రొఫెషన్ కొంచెం డిస్టర్బ్ అయ్యే ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి జనరల్గా. సో ఇక ఈ కుంభరాశి వాళ్ళకి సంబంధించి మెయిన్ మనం చూస్తే కుజకేతువులు, కుజుడు యొక్క అష్టమ స్థాన సంచారమే అండ్ శని యొక్క ద్వితీయ స్థాన సంచారం, ఈ రెండింటి వల్ల కొంచెం ఎఫెక్ట్ మనకు కనిపిస్తూ ఉంది. ప్రతి శనివారం చక్కగా శనికి తైలాభిషేకం చేసుకుంటూ వెళ్ళటం, నీలాంజన సమాభాసం చదువుకోవటం చాలా మంచిది. అలాగే కుజుడికి కూడా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకోవటం, ముందు హిమోగ్లోబిన్, బ్లడ్ రిలేటెడ్ ఇష్యూస్ కావచ్చు, మజిల్ రిలేటెడ్ పెయిన్స్ కావచ్చు, వీటి విషయాల్లో ఏమన్నా హెల్త్ ఇష్యూస్ ఉంటే కొంచెం చూసుకోవడం, చెక్ చేసుకోవడం. అంటే ధరణీ గర్భ సంభూతం, నీలాంజన సమావాసం, ఈ రెండు మంత్రాలు, అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ప్రతి శనివారం శనికి తైలాభిషేకం చేసుకోవటం ఈ టైంలో చాలా మంచిది. మేన్ రాశి వారికి సంబంధించి చూద్దాం. మేన్ రాశికి సంబంధించి చూస్తే కనుక వీళ్ళకి చతుర్థంలో శుక్రుడు, షష్టమంలో కేతువు, విధంగా రెండు గ్రహాల యొక్క అనుకూలత ఉంది మేన్ రాశి వాళ్ళకి సంబంధించి. మేన్ రాశికి మనం చూస్తే కనుక అర్ధాష్టమంలో శుక్రుడి యొక్క సంచారం ఉంది. ఎవరికైనా కావాల్సింది మానసిక ప్రశాంతత. ఫస్ట్ ఆ ప్రశాంతత అంటే ఎంతున్నా కూడా ఆ మానసిక ప్రశాంతత లేకపోతే ఎవ్వడేం చేయలేడు. సో అలాంటి ప్లెజెంట్ ప్లానెట్ అయిన శుక్రుడు మిత్రక్షేత్రంలో ఫస్ట్ ఆయన చతుర్థ స్థానంలో సంచారంలో ఉన్నారు ఈ రాశి వాళ్ళకి సంబంధించి. సో అలాగే గురుడు కూడా శుక్రుడితో కలిసి అర్ధాష్టమంలో ఉన్నారు. రెండు శుభగ్రహాలు గురు శుక్రుల యొక్క యుతి చతుర్థంలో జరుగుతూ ఉంది ఇక్కడ. కాబట్టి ఒక ఎక్స్పాన్షన్ గ్రహం అలాగే ప్రెజెంట్ ప్లానెట్ రెండు కలిసి అర్ధాష్టమంలో ఉన్నప్పుడు డొమెస్టికల్గా, ఇంట్లో డొమెస్టికల్గా గృహపరమైన విషయాల్లో కొన్ని మార్పులు చేర్పులు అనేవి, ఇంటిని కొంచెం కళాత్మకంగానో, సో వెహికల్కి సంబంధించి కావచ్చు, ప్రాపర్టీస్కి సంబంధించి విషయాలు కావచ్చు, ముందు మీ ఇన్నర్ పీస్ మానసిక ప్రశాంతతకి సంబంధించిన విషయాల్లో కావచ్చు. సో ఇలా అన్నింటిలో కూడా ఒక ప్లెజెంట్నెస్ని మీరు కోరుకునే ఆస్కారాలు ఇక్కడ మనకు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. అలాగే దాంతోపాటుగా షష్టమంలో కేతువు యొక్క సంచారం. ముందు అసలు మనిషి కోరుకోకూడదు ఏంటంటే రుణాలు, రోగాలు, శత్రువులు. కాబట్టి వాటిని దూరం చేసే ప్లానెటే కేతువు. అలాంటి కేతువు షష్టమ స్థానంలో ఉండడం చాలా వరకు కూడా ఈ రాశి వాళ్ళకి ఇదొక మంచి ప్లస్ పాయింట్గా, అంటే కొంచెం మనం ట్రబుల్స్ని మనం అవాయిడ్ చేయడానికి చాలా వరకు కూడా ఈ కేతు ఉపయోగపడతాడు. సో అలాగే 6, 7, 8, 9 6, 7, 8, 9 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. ఆది, సోమ, మంగళ, బుధ 4 రోజులు కూడా ఈ రాశి వారికి అనుకూలంగా ఉంది. ఏదైతే ఈ రాశికి సంబంధించి షష్టమ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం ఉండడం, షష్టమంలో చంద్రుడు యోగిస్తాడు, కేతువు కూడా యోగిస్తాడు. ఓకే, ఈ రెండు గ్రహాల వల్ల మీకు వచ్చే ప్రాబ్లమ్స్ని మీరు చాలా వరకు కూడా దూరం చేసుకోగలుగుతారు. శత్రువుల వల్ల కావచ్చు, మీకు వచ్చే డైలీ రొటీన్ ప్రాబ్లమ్స్ని చాలా వరకు అధిగమించడానికి చాలా వరకు మీకు స్కోప్ ఉంది. బట్ ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే రవి బుధులు ఇద్దరు కూడా పంచమ స్థానంలో ట్రాన్సిట్ అవుతున్నారు. ఈ టైంలో ఇన్వెస్ట్మెంట్స్ కానీ, లవ్ లైఫ్ కానీ, షేర్స్, సంతానపరమైన విషయాలు ఎక్కడా కూడా మనకి కొంత అనుకూలమైన రిజల్ట్స్ ఇచ్చే ఆస్కారాలు తక్కువ ఉంటాయి. ఇన్వెస్ట్మెంట్స్ కానీ, ట్రేడింగ్ కానీ,
అవగాహన లేకుండా, సరైన కమ్యూనికేషన్ లేకుండా పెట్టిన వాటి వల్ల ఎక్కువ పోగొట్టుకునే ఆస్కారాలు ఉంటాయి ఈ టైంలో. అది గుర్తుపెట్టుకోవాలి. ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించిన విషయాల పరంగా బిజినెస్లో పార్ట్నర్తో కూడా ఇక్కడ కొంచెం డిస్ప్యూట్స్ వచ్చే ఆస్కారాలు ఉన్నాయి. ఇది ఎలా అంటే, ఇక్కడ మనకి మంగళ బుధవారాల్లో సప్తమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం ఉంది. ఆల్రెడీ కుజుడు కూడా ఈ వారం నుంచి సప్తమంలో వస్తున్నాడు. సో దీనివల్ల ఇక్కడ ఫారెన్ ట్రావెల్స్ కావచ్చు, లాంగ్ జర్నీస్ విషయాల్లో కావచ్చు, అలాగే ముఖ్యంగా ఫాదర్ రిలేటెడ్గా కావచ్చు, ఈ బిజినెస్ ఓరియంటెడ్గా ముఖ్యంగా రాశిలో శని ఒక పక్క రెట్రాగ్రేషన్లో ఉన్నాడు, అలాగే కుజుడేమో సమసప్తమంలో ఉన్నాడు ఈ రాశికి సంబంధించి. కాబట్టి ఈ రెండిటి యొక్క మెయిన్ ఈ కుజ శనుల యొక్క సంసప్తం ఏదైతే ఉందో బిజినెస్ ఓరియంటెడ్గా ప్రాఫిట్స్కి, ఫైనాన్స్కి సంబంధించిన విషయాల్లో పార్ట్నర్స్కి మధ్య ఒక రకమైన ఒక డిస్టర్బెన్స్ని క్రియేట్ చేసే ఆస్కారాలు ఉంటాయి. ద సేమ్ టైమ్ ఇక్కడ మ్యారేజ్ మ్యాచెస్ చూసే విషయాల్లో కూడా అంత ప్లెజెంట్గా, సాఫీగా ఆ మ్యాచ్ అనేది ఆ మాటలు అనేవి ముందుకి వెళ్ళే ఆస్కారాలు కూడా మనకి తక్కువగా ఉన్నాయి. సో అలాగే మనం చూస్తే ఇక్కడ గురు శుక్రవారాల్లో అష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. సో అష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం జరుగుతుంది. ఆల్రెడీ ఆ రాశిధిపతి శుక్రుడు చతుర్థంలో ఉన్నాడు. సో ముఖ్యంగా ప్రాపర్టీ రిలేటెడ్గా అండ్ డొమెస్టికల్ రిలేటెడ్గా ఫిక్స్డ్ అసెట్స్కి సంబంధించి కావచ్చు, అంటే గృహ పరిసరాలకి, ఇక్కడ డొమెస్టికల్ ఎన్విరాన్మెంట్, గృహ వాతావరణానికి సంబంధించిన విషయాలకి సంబంధించి కొన్ని డెసిషన్స్ అనేవి, ట్రాన్స్ఫర్మేషన్, సడన్ డెసిషన్స్ అనేవి కూడా గురు శుక్రవారాల్లో తీసుకునే ఆస్కారాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. సో కాబట్టి ఏదైనా శుభగ్రహాలు, గురు శుక్రులు లాంటి గ్రహాలు చతుర్థ స్థానంలో ఉన్నాయి కాబట్టి డొమెస్టికల్గా సమ్ చేంజెస్ అనేవి కొంచెం తీసుకొస్తూ ఉన్నాయి. సో అదేంటంటే మీకు సో ఇలా ఉంటే బాగుంటుంది, లేకపోతే అలా ఉంటే బాగుంటుంది ఇల్లు అని అనుకున్నది, ఇంత అనుకున్నది అలా ఎక్స్పాండ్ చేస్తారు. అంటే ఇంటి ఖర్చులు పెరిగే ఆస్కారాలు ఉంటాయి, డొమెస్టికల్ ఖర్చులు పెరిగే ఆస్కారాలు ఉంటాయి, వాహనాలు ఏదైనా తీసుకునే ఆస్కారాలు ఉండొచ్చు, మీ డిసైడెడ్ వెహికల్ ఏదన్నా. సో అలాగే వారాంతానికి చూస్తే కనుక ఇక్కడ వారాంతానికి శనివారం చంద్రుడి యొక్క నీచ స్థాన సంచారం అది పంచమ స్థానంలో జరుగుతూ ఉంది యాక్చువల్గా. మళ్ళీ ఆ రాశ్యాధిపతి కుజుడు కూడా నవమ స్థానంలో జరుగుతుంది చంద్రుడి యొక్క నీచ సంచారం. ఆ రాశ్యాధిపతి కూడా సప్తమంలో ఉన్నాడు. సో కాబట్టి లాంగ్ జర్నీస్ విషయంలో అయినా, ఫాదర్ రిలేటెడ్ విషయాల్లో అయినా, హైయర్ ఎడ్యుకేషన్కి సంబంధించిన విషయాల్లో అయినా, ఫ్యామిలీకి సంబంధించిన విషయాల్లో, ముఖ్యంగా ఫ్యామిలీకి సంబంధించిన విషయాల్లో అయినా, సో వీళ్ళందరితో అనవసరంగా డిస్ప్యూట్స్ అనేవి, డిస్టర్బెన్సెస్ అనేవి రాకుండా కొంచెం శని కుజుల యొక్క సమసప్తమం రాశిలోనూ సప్తమంలో జరుగుతుంది కాబట్టి మీకు మీ ఎదుటి వాళ్ళకి డిస్టర్బెన్స్ ఎక్కువ రాకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది. అది ఫ్యామిలీ పరంగా కావచ్చు, ఎలా అయినా కూడా మీ ఫ్రెండ్స్ త్రూ కావచ్చు. సో కాబట్టి ఇక్కడ ఎప్పుడైతే సప్తమ స్థానంలో కుజుడి యొక్క సంచారం ఇక్కడ మారిందో, కుజుడికి సంబంధించి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, ఆ ధరణీ గర్భ సంపద కుజనవగ్ర శాంతి మంత్రం చదువుకోవటం చాలా మంచిది. రవి బుధులు పంచమ స్థాన సంచారం ఏదైతే ఉందో ఇక్కడ ఇద్దరు కూడా ఇన్వెస్ట్మెంట్స్ విషయాల్లో, మీరు పెట్టుకున్న వర్క్ అవుట్పుట్ విషయంలో కూడా మనం అనుకున్నంత రిజల్ట్స్, అనుకున్నంత అవుట్పుట్, మనం ఇచ్చిన కమిట్మెంట్కి సంబంధించి కానీ, వచ్చిన టార్గెట్కి సంబంధించి కానీ అక్కడ న్యాచురల్గా పోలిస్తే కొంచెం తక్కువ ఉంటుంది ఈ ఎఫెక్ట్ మన రీచింగ్. సో కాబట్టి తప్పకుండా ఈ పంచమ స్థానంలో, పూర్వపుణ్య స్థానమైన పంచమ స్థానంలో ఇష్టదైవారాధన మీరు ఎక్కువ చేసుకోవటం వల్ల, మీ ఇష్టదైవాన్ని ఎక్కువగా కొలవటం వల్ల, ఆ ఇష్టదైవానికి సంబంధించి ఎన్ని విధాలా చేసుకుంటే అన్ని విధాల ఈ పంచమ స్థానం ఏదైతే సంతాన పరంగా మీరు పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్ పరంగా వచ్చే అనేకమైన కొంచెం లో లెవెల్ సిగ్నల్స్ని కొంచెం మీరు వాటిని ఛార్జింగ్ పెట్టచ్చు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టీఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.